పావు మీరు కాదు అనుకుని చక్కగా కూర్చోడం పరుగును పావు ముగించేస్తాను కనుక దయచేసి వెంకటరావు గారు అలాగే ఉంటాడు. వెంకటరావు గారు అలాగే అంటాడు, గంట పావు అంటాడు. ఆ తర్వాత అది మళ్ళీ ఇంకా అప్పుడు మాట అంటే మాట అంటే చూడది ఇబ్బంది అవుతుందేమో మీ వైపు పెట్టేసుకోండి. లేకపోతే మిమ్మల్ని ఏదో పొగట్టం కాదు, నా మనసులో మాట చెప్తున్నాను. కారణం ఇది రెండు సంవత్సరాలు అయింది కదా, ఇది ముందు వాక్యం అంటే మీకు చాలా ఇష్టం. నేను గమనించింది అదే, మీ దగ్గర గమనించింది ఏంటంటే వాక్యం అంటే మీకు చాలా ఇష్టం, వాక్యం అంటే మీకు బహుప్రీతి. అది నేను గమనించాను. ఇంకొకటి, మీ పాస్టర్ గారు యాక్చువల్గా ఇక్కడికి నేను ఈ దినాన్ని రావడానికి అవకాశం లేదు, ఇదే కాదు ఈ నెలంతా లేదు. కారణం ఏంటంటే మే 5వ తారీఖు నుంచి మీటింగ్స్ అన్ని ఆపేశాను. మొత్తం మే 5 నుంచి జూన్ 5 దాకా మీటింగ్స్ ఎందుకు ఆపేశానంటే ప్రభాకర్ గారు ఇప్పుడు బ్యాలెన్స్ పాస్ గారు కూడా దాన్ని ఎగరండి ఎందుకేనండి ఇలాగ మాకు 2 రోజులు కాబట్టి లేదు ప్రభాకర్ మేము ఉంటాలేదు ఇక్కడ, మే 5 నుంచి జూన్ 5 దాకా ఉందాం అని చెప్పడం జరిగింది. అయితే ఒకసారి అది మన తలంపులు వేరు, దేవుని తలంపులు వేరు. యాక్చువల్గా మే 5వ తారీఖుకి నేను అమెరికాలో ఉన్నాను. మే 5వ తారీఖు నుంచి జూన్ 5వ తారీఖు దాకా అమెరికాలో ఉన్నాను. అయితే యుద్ధం వలన వీసా రిజెక్ట్ అయింది. వీసాకు పోయాం, మెడ్రాస్కి పోతే వీసా ఇంటర్వ్యూలో యుద్ధం వలన రిజెక్ట్ అయ్యాం. అంటే దానివల్ల అంటే ఆపివేయబడ్డారు. మళ్ళా నవంబర్కి ఇచ్చారు, నవంబర్ నెలకి అపార్ట్మెంట్ ఇచ్చారు, మళ్ళా నవంబర్ నెలకి ఇంటర్వ్యూ ఇచ్చారు. అందుకని ఎందుకంటే చికాగో, అమెరికాలో ఉన్న చికాగో రాష్ట్రంలో తెలుగు బ్యాప్టిస్ట్ చర్చి అంటే నేను మెడ్రాస్లో నేను గురుకుల్ లోదర్ ఫిలాసఫికల్ కాలేజీని మెడ్రాస్లో చదువుకునేటప్పుడు అక్కడ పెరంబూర్ అనేటువంటి ప్రాంతంలో వాటర్ బెరీ బ్యాప్టిస్ట్ చర్చ్ అని 137 సంవత్సరాల అది మంచి చరిత్ర కలిగిన చర్చ్ అది. కనుక ఆ చర్చ్ తోటి నాకు మంచి సంబంధాలు ఉన్నాయి. అక్కడ ప్రసంగాలకు వెళ్తే నాకు మరి ఒక మంచి అవకాశం రావడం జరిగింది. అది జూన్ 5 నుంచి ఇక మే 5 నుంచి జూన్ 5 దాకా మధ్యలో 15, 16, 17 అక్కడ ఉన్నాను. మిగతాది విజిట్కి అక్కడ ఉండేలాగా వస్తే మరి కుటుంబం బట్టి అది వీసా రిజెక్ట్ అవ్వడం జరిగింది. అందువల్ల వీసా ఎప్పుడు రిజెక్ట్ అయిందో వెంటనే ఒప్పుకున్న మీటింగ్స్ అన్ని కూడా మళ్ళీ వాళ్ళకి తిరిగి కాల్ చేసేటప్పటికి దాన్ని మొత్తం మళ్ళీ 4 రోజులు మీటింగ్స్కి వచ్చేయడం జరిగింది. అందువల్ల దేవుడు లేకపోతే ఈ సంవత్సరం మీ మంచికి వచ్చేవాడిని కాదు, ఈ సంవత్సరం మీ మంచికి వచ్చేవాడిని కాదు. అయితే మన తలంపులు వేరు, దేవుని తలంపులు వేరు. ఏదైనా దేవుని తలంపుల ప్రకారమే మనం వెళ్ళాలి, కానీ మన తలంపుల ప్రకారం ఏది జరగదు. మన తలంపుల ప్రకారంగా ఏది వెళ్ళినా కానీ దేవుని తలంపుల్లో ఉంటే అది మనకు ఆశీర్వాదంగా మారుతుంది. ఎందుకంటే అనుకున్నాం, ఇద్దరు బాధపడ్డాం, ఇద్దరు మాస్టర్మ నేను ఇద్దరం కూడా బయలుదేరేటప్పుడు సరే ఏది జరిగిందో లేదు దేవుని ఇష్టమేమో అని తర్వాత అనిపించింది. ఒకవేళ నిజంగా వీసా వచ్చేసి ఉంటే మనం ఇళ్ళకు ఉండేవాళ్ళం, ఇక్కడ ట్రాన్స్ఫర్లు జరిగిపోయేవి. ఇక్కడ ట్రాన్స్ఫర్లు జరిగిపోయితే మళ్ళీ మనం ఇక్కడే ఉండిపోవాల్సి వచ్చేది. రాజమండ్రి వెళ్ళిపోయేవారు, ఎందుకంటే ఈ సంవత్సరం రాజమండ్రి వెళ్ళిపోవాలి. రాజమండ్రి వెళ్ళిపోవాల్సిన ఈ సంవత్సరం ఆగిపోవాల్సి వచ్చేది. కనుక దేవుడు మనల్ని ఆపేసాడు ఇవ్వలే అని ఇవ్వరు దేవుడు తలంపుల్లో. అందుకని ఒకవేళ ట్రాన్స్ఫర్స్ నిమిత్తం దేవుడు మనల్ని ఆపేసాడు ఇవ్వలే అనుకుని దేవాన్ని చెప్తాం, నీకే కృతజ్ఞత. ఎందుకంటే మంచి జరిగితే దేవుడు స్తుతించడం,
ఏదైనా మనకి నచ్చింది జరగకపోతే దేవుణ్ణి మనము ఆయన్ని ఏంటంటారు, ఆయన దూషించడం లేకపోతే ఆయన నిందించడం ఇలా ఎప్పుడు చేయకూడదు. నీకు మంచి జరిగినా ఏం జరిగినా ఒక్కటే, ఎల్లప్పుడూ నా దేవుని యందు నేను ఆనందిస్తాను. అదే అంటాడు హబక్కూకు. అంజూరపు చెట్లు పూసినా పూయకపోయినా, శాలలో పశువులు ఉన్నా లేకపోయినా, ద్రాక్షావళులు ఫలించకపోయినా, నా ఇల్లు లేమితో ఉన్నా కూడా నేను ఎన్నడూ కూడా దేవుణ్ణి దూషించలేదు, నేను ఎన్నడూ దేవుని నిందించలేదు. నా కష్టాన్ని బట్టి కూడా దేవుని స్తుతించాను, నా బాధను బట్టి కూడా దేవుని స్తుతించాను, ఆఖరికి నా దరిద్రాన్ని బట్టి కూడా నేను దేవుణ్ణి స్తుతించానే తప్ప అందరికి ధనం ఇచ్చావు, నాకెందుకు దరిద్రం ఇచ్చావు అని చెప్పి ఇప్పుడు నేను దేవుని నిందించాను. క్రైస్తవుడిగా మనం ఎప్పుడూ కూడా దేవుని విషయంలో లోక సంబంధమైన దానికి విలువకుండా పర సంబంధమైన దానికి విలువివ్వాలి. పర సంబంధమైన దానికి విలువ ఇచ్చినప్పుడే దేవుడు మనల్ని ఇంకా ఆశీర్వదిస్తాడు. కనుక మంచిది, కనుక ఎంతో అవకాశాలు నాకు ఇచ్చినందుకు మీకు స్పష్టంగా ఎవరండి నా సోదరుడు రాజేష్కి నా హృదయపూర్వక వందనాలు, పాస్టర్ గారికి నా హృదయపూర్వక వందనాలు, మరి డెలిగేట్ గారికి, పిసిసి వారు, సంఘ పెద్దలు, అదే రీతిగా స్త్రీల సమాజం, వ్యవస్థలు, చిన్నబిడ్డలు, గ్రామ పెద్దలు, అలాగే గ్రామ కుటుంబాలు, మీ అందరికీ ఆర్కెస్ట్రా వారు, సౌండ్ సిస్టమ్ వారు, అలాగే వేదిక మీద ఉన్న ఇతర దైవజనులకి కూడా మీ అందరికీ నా హృదయపూర్వకమైన తెలియజేస్తున్నా. ఎందుకంటే నేను మళ్ళీ చెప్తున్నాను, మీరు కేవలం మిమ్మల్ని నేను ఇష్టపడి ఇక్కడికి వచ్చిన కారణం ఏంటంటే కేవలం మీ వాక్యం అంటే చాలా ఇష్టం. ఎందుకంటే నేను 2 సంవత్సరాలు చూశాను, నేను ఎన్ని గంటలు చెప్పని ఒక్కళ్ళు కూడా బయటికి వెళ్ళిన వాళ్ళు గడిచిన సంవత్సరం ముందు సంవత్సరం కూడా చూశాను. అంత వాక్యాన్ని ఎంతో ఆసక్తితో వినేటువంటి ప్రజలు మీరు. ఎందుకంటే చాలా సంఘాలు చూస్తారు, రాత్రి కూడా రాజమండ్రిలో ఉన్నారు, రాత్రి 1:12 అయితే మళ్ళా 1:00 బయలుదేరి తెల్లారుజాము ఇంటికి వచ్చి మళ్ళీ చర్చిలో ఒక కార్యక్రమం ఉంటే చూసుకుని మళ్ళీ ఇక్కడ బయలుదేరి మళ్ళీ రేపు మళ్ళీ సెకండ్ వెళ్ళిపోవాలి. మళ్ళీ సెకండ్ నుంచి శనివారం రాత్రి రాజమండ్రి చూసుకుని మళ్ళీ ఆదివారం సర్వీస్కి రావాలి. కనుక ఇంతమందిని చూస్తూ ఉంటాను, కానీ నేను మీకు ఉన్నటువంటి ఆసక్తిని బట్టే నేను చాలా ఇష్టపూర్వకంగా వచ్చానని మరొకసారి మీ పెద్దలకి, డెలిగేట్, మీ గ్రామ పెద్దలు, కుల పెద్దలు, మీ సంఘ కుటుంబాలందరికీ, స్త్రీల సమాజానికి మరొకసారి నేను తెలియజేసుకొచ్చాను. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా స్తోత్ర, కృపామయుడ, సృష్టికర్త, మా రక్షక, ఇదిగోనైనా క్రీస్తు నూతన దేవాలయం రావులపాడు ప్యారిష్ని బట్టి మీ స్తోత్ర, ప్యారిష్ గురువర్యులు రాజేష్ గారిని బట్టి, అమ్మగారిని బట్టి మీ స్తోత్ర, ప్యారిష్ డెలిగేట్, సంఘ పెద్దలు, పిసిసి వారు, స్త్రీల సమాజం, యవనస్తులు, చిన్న బిడ్డలు, అలాగే నాయన ఇదిగో గ్రామ పెద్దలు, కుల పెద్దలు, గ్రామ కుటుంబాన్ని బట్టి ప్రభువా, యవనస్తులను బట్టి ప్రభువా, అలాగే ఆర్కెస్ట్రా, సౌండ్ సిస్టమ్ వారు, వేదిక మీద దైవజనులు, అందరికీ పైరు వారు, అందరికీ బట్టి మీ స్తోత్ర. మీ దాసుని బలపరచండి. వాక్యం లేని సత్యములలో బిడ్డలతో మాట్లాడండి. వాక్యం నీది మాట్లాడబడి దాసు ప్రభువా, నీ కృపా మహిమ చేత నీకు నడిపించమని, వాక్యం లేని సత్యములలో మీరే మాట్లాడి ఆసక్తి కలిగిన ప్రజలయ్యా, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుతున్నట్లు నాయన నీ బిడ్డలు నీ వాక్యం కొరకు ఆశపడే బిడ్డలు ప్రభా, ఎంతో ఆసక్తి కలిగినటువంటి ప్రజలు నాయన నీ బిడ్డలను ప్రభా తృప్తిపరచండి, సహాయం చేయండి. నాయన వాక్యం చదువుతున్నటువంటి బిడ్డల బట్టి నీ స్తోత్ర. వాక్యం చెప్పేటువంటి దైవజనుడు ఎంత ఆత్మపూర్ణులో, వాక్యం చదివేటువంటి నీ బిడ్డలు కూడా అంతే ఆత్మపూర్ణులు. నీ బిడ్డలను బలపరచమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. వెళ్ళిపోయారు. ఒక పాట ఓ పాట కలిగి ఆర్కెస్ట్రా తర్వాత వెళ్ళిపోయింది. ఒక పాట అయిపోయిన తర్వాత మీరు మనకంటే ఎక్కువ కష్టపడేది వాళ్ళే. ఇప్పుడు 6:30 వస్తారు, 6:30 వచ్చుకోవడం చాలా వరకు కూడా ఎక్కువ శ్రమ పడేది వాళ్ళే. చిన్న మాట చెప్తున్నాను. మత్తయి సువార్త 11వ అధ్యాయం 16వ వచనం చదవాలి. మత్తయి సువార్త
11వ అధ్యాయం 16వ వచనం. ఈ సంగతి అంగీకరించుటకు 11, 16 ఈ తరము వారిని అమ్మా కూర్చోండి. నేను అదే చెప్పాను, మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేయండి. అమ్మా ఎక్కడ కూర్చోండి. మీరు ఆ కుర్చీలోకి తిరుగుతారు, మిమ్మల్ని 10 మంది చూస్తా ఉన్నారు. ఆ 10 మంది చూడడం వలన విత్తనాలు ఏమవుతాయి, త్రోవ పక్కన పడిపోతాయి. ఎందుకంటే వాక్యం అనే విత్తనం విషయంలో మనం చాలా దేవునికి లెక్క అప్పగించాలి. చెప్పేవాడిని నేను, విత్తేవాడిని నేను లెక్క అప్పగించాలి, తీసుకునే మీరు లెక్క అప్పగించాలి. కనుక అసలు వాక్యాన్ని ఒక్కడు కూడా త్రోవ పక్కన పడకూడదు, మీ హృదయాల్లో పడాలి. మంచిది, చదువుమా. ఈ తరము వారిని దేనితో పోల్చుదురు? సంత వీధిలో కూర్చుని మనం ఎక్కడ కూర్చున్నాం? సంతలో కూర్చున్నాం, సంఘంలో కూర్చున్నాం. సంత వీధుల్లో మనం సంతలో కూర్చోలేదు, మనం ఎక్కడ కూర్చున్నాం? సంఘంలో కూర్చున్నాం. కానీ 2000 సంవత్సరాల క్రితం అంట సంతలో కూర్చున్నారట. సంత వీధుల్లో కూర్చుని ఉండి అంటే సంతలో కూర్చున్నప్పుడు ఏం ఊదారట? ఇక పిల్లల దేవుడు ఎక్కడ ఉన్నారు? ఇద్దరు ఉన్నారు. 2000 సంవత్సరాల క్రితం సంత వీధిలో ఏం ఊదారట? పిల్లల గురువులు ఊదారట. అంటే సంతలో పిల్లల గురువులు ఊదుతా ఉంటే సంతలో వచ్చిన వాళ్ళందరూ ఏం చేస్తారు? ఆగి చూస్తూ వింటూ ఆ సంగీతానికి వాళ్ళు కాలు ఉంటారు, చెయ్యి ఉంటారు, చప్పట్లు కొడతారు. ఇంకా ఏం చేస్తారు? చదవరా అంటే పిల్లల గురువులు కుదిరినప్పుడు ఏమయ్యాలి? నాట్యం ఆడాలి. ఎలా అర్థమైందా? పిల్లల గురువులు కుదిరినప్పుడు ఏం చేయాలి? నాట్యం ఆడాలి. అంటే ముందు ఒక సభకి ముందు పిల్లల గురువులు కుదాలి. సభకి ఏముండాలి? పిల్లల గురువులు కుదాలి. ఆ పిల్లల గురువులు గుర్తు ఉంటే 6:30 నుంచి కూడా ఏమవుతుంటారు? వస్తానే ఉంటారు. వచ్చిన వల్ల డ్యాన్స్ వేయాలి. నేను ఏమో రాయించారా? నేను డ్యాన్స్ అన్నాను, అందులో ఏమన్నాడు? నాట్యం అన్నాడు. నేను నాట్యం అన్నా డ్యాన్స్ అన్నాను కాబట్టి కూర్చున్న వల్ల డ్యాన్స్ వేసి కూర్చోవాలంట. నాట్యం ఆడటం అంటే ఎగిరెగిరి డ్యాన్స్ వేసుకుంటే ఆడ మీద ఎవరి మీద పెట్టడం కాదు. వచ్చిన కూర్చుని ఆ పిల్లల రోజులు వహిస్తున్నప్పుడు, ఆ పైరులు పాడుతున్నప్పుడు చేతులతో చప్పట్లు కొడుతూ కాళ్ళతోటి ఊపుతూ, అది నాట్యం అంటే మనస్సుతో నింపబడిందే, ఉల్లాసంతో నింపబడిందే. ఏంటది? నాట్యం. ఇప్పుడు ఏమైంది? వాళ్ళిద్దరు ఏమనుకున్నారంటే మా పిల్లల మొత్తం అయిపోయిందని చెప్పి బయటకు వెళ్ళిపోయారు లేదా? కారణం ఏంటి? వాళ్ళ తప్పు కదండి, వాళ్ళ పని అయిపోయింది. ఏం చదవరా? అంటే ప్రలాపం అంటే ఎలుగెత్తి వాక్యాన్ని బోధించేవారు. పిల్లల గురువులు అయిపోయాక ఎవరు వస్తారు? ప్రలాపించేవాడు వస్తాడు. ఇదిగో వచ్చారు. పిల్లల గురువులు అయిపోయిన తర్వాత ఎవరు వస్తారు? ప్రలాపించేవాడు వస్తాడు. వచ్చారు, ప్రలాపిస్తున్నాను. ప్రలాపించడం అంటే ఎలుగెత్తి కేకలు వేసుకుంటూ వాక్యాన్ని బోధించడం. ప్రలాపించేవాడు వచ్చేంత వరకు పిల్లల గురువులు ఊదుతూ మిమ్మల్ని ఏం చేయాలి? సిద్ధపాటు చేయాలి. సిద్ధపాటు చేసి వాళ్ళిద్దరూ నాకు అప్పగించాలి. మిమ్మల్ని సిద్ధపాటు చేసి ఏం చేశారు? నాకు అప్పగించి వాళ్ళిద్దరూ బయటకు వెళ్ళిపోయారు. కనుక నేను ఎప్పుడైతే వచ్చి మీరు నాకు అప్పగించబడ్డారో వాళ్ళిద్దరూ మామూలుగా బయటకు పోయారు. వాళ్ళ పని అయిపోయింది. పిల్లల గురువులు పని అయిపోయిగా ప్రలాపించేవాళ్ళు వచ్చారు. పిల్లల గురువులు ఊదేటప్పుడేమో మీరు నాట్యం చెయ్యాలి. ఇప్పుడు ప్రలాపించేవాడు వచ్చాడు, నేను ప్రలాపిస్తున్నాను. ఏం జరగాలి? అంటే ఆర్కెస్ట్రా మోగినప్పుడేమో చప్పట్లు కొడుతూ దేవుని మహిమపరచాలి.
వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడేమో రొమ్ము కొట్టుకుంటూ పశ్చాత్తాపడాలి. ఇది సభ. ఎంతమందికి అర్థమైంది? అర్థమైందని నువ్వు చేయగలుగుతా ఎత్ర సంతోషం. అది అర్థమైంది కదా. అందుకని ప్రలాపించేవాళ్ళు, అది ఆ పిల్లల గురువులు ఉదేవాళ్ళు ప్రలాపించేవాళ్ళు. ఆనాడేమో పియ్యం ఉదేవాళ్ళు. అది మారి ఎలా వచ్చింది? ఇంకా అడ్వాన్స్గా వచ్చింది కనుక ఆర్కెస్ట్రాగా మారింది. కనుక పాట పాడదాం. ప్రలాపించేవాడు వచ్చాడు, రొమ్ము కొట్టుకోవాలి అనగా వాక్యాన్ని విన్న మీరు రొమ్ము కొట్టుకోకుంటే పశ్చాత్తాపం చెందాలి. వాక్యాన్ని విన్నప్పుడు పశ్చాత్తాపంతో నింపబడాలి. కనుక ఇశ్రాయేలునకు ఆశ్రయుడా, కష్టకాలమున రక్షకుడా. ఇశ్రాయేలునకు ఆశ్రయుడా, రక్షకుడా. ఇమ్మానుయేలు దేవా, ఎన్నాళ్ళు కాచిన ప్రభువా. ఇమ్మానుయేలు దేవా, ఎన్నాళ్ళు కాచిన ప్రభువా. వందన స్తోత్రములు నీకే, కృతజ్ఞతలు నీకే. వందన స్తోత్రములు నీకే, ఇశ్రాయేలునకు ఆశ్రయుడా, కష్టకాలమున రక్షకుడా. అందుకు కూడా చెప్పడానికి దేవుడు అయిపోతాం. మహాదేవానికి స్తోత్రాలు ప్రభా. నానా సత్య స్వరూపి నీకే బలిమ ఘనత ప్రభావానికి స్తోత్రాలు. శుద్ధ జలములో నాపై చల్లి నీతిమంతులుగా చేయుము దేవా. శుద్ధ జలములో నాపై చల్లి నీతిమంతులుగా చేయుము దేవా. నీ జాడలో సార జల్లుకోనవే. నీతిమంతులుగా మమ్ము చేయు దేవా. నీతిమంతులుగా మమ్ము చేయు దేవా. ఇశ్రాయేలునకు ఆశ్రయుడా, కష్టకాలమున రక్షకుడా. ఇమ్మానుయేలు దేవా, ఎన్నాళ్ళు కాచిన ప్రభువా. ఇమ్మానుయేలు దేవా, ఎన్నాళ్ళు కాచిన ప్రభువా. వందన స్తోత్రములు నీకే, స్తుతి కృతజ్ఞతలు నీకే. వందన స్తోత్రములు నీకే, స్తుతి కృతజ్ఞతలు నీకే. ఇశ్రాయేలునకు ఆశ్రయుడా, కష్టకాలమున రక్షకుడా. చదవరా. అదే వీరందరూ ఇశ్రాయేలు ప్రజలందరూ తెలుసుకోవాల్సినది ఏమనగా, చదవా. మీరు సిలువ వేసినట్టు, మీరు సిలువ వేసినట్టు, మృతులలో నుండి దేవుని లేపినట్టు, మృతులలో నుండి దేవుని లేపినట్టు,
నజరేయుడైన యేసు క్రీస్తు నామమునడి వీడు స్వస్థత పొంది వీడు స్వస్థత పొంది మీ ఎదుట నిలుచుచున్నాడు. మీ ఎదుట ఎవరు పాంప్లెట్ మీకు ఎప్పుడు వచ్చింది మీ చేతికి? ఎప్పుడు వచ్చింది? రాజశేఖర్ ఎవరు కదా లాస్ట్ వీక్ ఒకరోజు చాలు మనకు వచ్చింది కదా. వచ్చినప్పుడు మా అయ్యగారు ఏ అంశం వేశాడు అని చదవలేదా? చదవాలనుగా రేపు వచ్చేటువంటి ప్రసంగికులు దేవుని దాని మీద మాట్లాడి ఏం చెబుతారని చెప్పి మీరు చదవాలనుగా. మీరు చదివితే అక్కడ ఉన్నటువంటి పేదలు ఎవరి కోసం చెప్పాడో మీకు తెలుసండి. ఎవరి కోసం చెప్పాడు? ఒక కుంటి చదవలేదు. ఒక కుంటి భిక్షగాడి కోసం చెప్పాడు. వీడు స్వస్థత ఉంది మీ ముందు నిలబడ్డాడో అన్నాడు. వీడు స్వస్థత ఉంది మీ ముందు నిలబడ్డాడో అని చెప్పింది ఎవరి కోసం అంటే ఒక కుంటి భిక్షగాడి కోసం. ఏంట్రా కదా కాంటెక్స్ట్ అంటారు దీనికి సందర్భం. ఈ మీరు వేసుకున్నటువంటి అయ్యగారు వేసినటువంటి అంశంలో ఉన్న సందర్భం ఏంటంటే అమ్మా చదువు ఈ వేసుకున్నామని చదువు. స్వస్థత పొంది స్వస్థత పొంది మీ ఎదుట నిలుచుచున్నాడు. మీ ఎదుట నిలుచుచున్నాడు. ఇల్లు కట్టువారైన ఇల్లు కట్టువారైన మీరు తృణీకరించిన రాయి మీరు తృణీకరించిన రాయి ఆయనే. ఆయనే. ఆ రాయి మూలకు తలరాయి ఆ ఆయనే. రాయి మూలకు తలరాయి ఆయనే. మరి ఎవరి వలనను మరి ఎవరి వలన రక్షణ కలుగదు. రక్షణ కలుగదు. ఈ నామముననే ఈ నామమునని మనము రక్షణ మనము రక్షణ పొందవలెను గాని పొందవలనని కానీ ఆకాశమున మనుషులలో ఏ నామముల వలన రక్షణ పొందలేము అని రక్షణ పొందలేమని పేతురు అక్కడ ఉన్నటువంటి యావత్ ప్రజలతో చెప్పాడు. ఇది పేతురు యొక్క రెండవ ప్రసంగం. ఏ ప్రసంగం? రెండవ ప్రసంగం. మొదటి ప్రసంగంలో కూడా ఇదే మాట చెప్పాడు. మొదటి ప్రసంగంలో కూడా ఇదే మాట చెప్పాడు. ఇది రెండవ ప్రసంగం. మొదటి ప్రసంగంలో ఏం చెప్పాడో మీకు ఇప్పుడు ఇది రెండు మీరు వేసుకున్న అంశం. రెండవ ప్రసంగం పేతురు పెంతుకొస్తే దినాన్న మొదటి ప్రసంగం చేశాడు. ఇప్పుడు చదవమ్మా అపొస్తలుల కార్యాలు 2:36. అపొస్తలుల కార్యాలు 2:36. మీరు సిలువ వేసిన మీరు కావున ఆహా, నా హృదయం ఉల్లసించెను. అమ్మా అమ్మా అమ్మాయి చదివింది కాదు చదువు మీరు సిలువ వేసిన ఇందాక. యేసునే దేవుడు ప్రభువుగాను అమ్మ కాగరా. ఇప్పుడు మీ అంశం చదువు. ఇందాక నువ్వు చదువు 20 ఎన్ని వచ్చిన 26. 26 కాదు. ఇందాక నువ్వు చదివింది అక్కడ కాదు కదమ్మా 4. మీరందరూ ఇశ్రాయేలు ప్రజలందరూ ఆ, తెలుసుకోవలసినది ఏమనగా తెలుసుకోవాల్సింది ఏమనగా మీరు సిలువ వేసినట్టు ఇది 4 ఎంత 4:10. 4:10 నువ్వు చదివింది ఎంత ఇందాక 2:36. 2:36లో మొదటి ప్రసంగం. 4:10లో రెండవ ప్రసంగం. మొదటి ప్రసంగంలో ఏం చెప్పాడు? మీరు సిలువ వేశారు. మొదటి ప్రసంగం చూడరా. మీరు సిలువ అమ్మా వేసిన సరమ్మా అందుకే మీరెంతో చదవాలి. నువ్వు చదువు మొదటి ప్రసంగం మీరు సిలువ వేసిన యేసుని అని ఎవరితో చెప్తున్నాడు? 2వ అధ్యాయం 36లో ఎవరితో చెప్తున్నాడు? 2వ అధ్యాయంలో పెంతుకొస్తు పండగ. ఏ పండగ? పెంతుకొస్తు పండగ. పెంతుకొస్తు పండగకి ఇశ్రాయేలు 12 గోత్రాలే కాకుండా అనేక మంది అన్యజనులు అనగా యోధా మతాన్ని స్వీకరించినటువంటి అనేక మంది అన్యజనులు పండగకి యెరూషలేముకు వచ్చారు. ఏ పండగకి? పెంతుకొస్తు పండగకి. రేపు ఆదివారం మనకి ఏంటి? పెంతుకొస్తు పండగ. అవలేదా? రేపు ఆదివారం పెంతుకొస్తు పండగ. ఇదే పెంతుకొస్తు పండగకి ఇశ్రాయేలు 12 గోత్రాలు ప్రపంచ దేశానికి చాలా చెల్లైపోయిన ఇశ్రాయేలు 12 గోత్రాలు వాళ్ళు ఏ దేశంలో ఉన్నా కానీ 3 పండగలకి యెరూషలేముకు వస్తారు. మొదటి పండగ పస్కా పండుగ, రెండవ పండగ పెంతుకొస్తు పండుగ, మూడవ పండగ పర్ణశాలల పండుగ. ఈ 3 పండగలకే ఇశ్రాయేలులో ఉన్నటువంటి మగవాళ్ళు మాత్రం పురుషులు ఎక్కడ ప్రపంచంలో ఎక్కడ ఉన్నది ఈ 3 పండగలకి ఖచ్చితంగా వాళ్ళ దేవాలయానికి రావాల్సిందే. ఖచ్చితంగా రావాలి. అలాగా రెండవ పండగ అయినటువంటి 3 పండగల్లో ఈ పెంతుకొస్తు పండగకి వచ్చేసాడు.
పెంతెకొస్తు పండగతోటి యెరూషలేము అంతా నిండిపోయింది. ఆ నిండిపోయిన సమయంలో పేతురు ప్రసంగం చేయడం మొదలెట్టాడు. ఆ పేతురు చేసిన ప్రసంగంలో 36వ వచనంలో ఆ ప్రసంగంలో అంటున్నాడు ఏమని, మీరు సిలువ వేసిన యేసునే. ఇప్పుడు అడుగుతున్నాను చెప్పరా, మొదటి ప్రసంగంలో కూడా స్టార్టింగ్ దేన్ని ఉపయోగించాడు? మీరు సిలువ వేసిన ఈ యేసునే అన్నాడు. ఇప్పుడు రెండో ప్రసంగం 4వ అధ్యాయంలో ప్రారంభమైంది. ఎక్కడ అంటే ఈ పేతురు యోహాను ఇద్దరు దేవాలయానికి వచ్చారు. సొంగరం అనే దేవాలయానికి వస్తే ఓ కుంటి భిక్షగాడు ఎక్కడున్నాడు? లోపల ఉన్నాడా బయట ఉన్నాడా? మైక్ ఎందుకు తీసుకున్నారు మీరు? చెప్పడానికా కాదా? మరి మీరు ఎందుకు తీసేస్తారు మైకు? నువ్వే చెప్పాలి. ఏదో ఒకటి చెప్పేసి ముందుకు పోదాం. అదే ఒకటి దేవాలయం లోపల ఉన్నాడు బయట ఉన్నాడు లేదా ఒకటి ఎక్కడ తిరుగుతున్నాడు చెప్పు. ఏదో ఒకటి చెప్పేసి అవునా? నేను అడిగి టైం వృధా చేసుకునే కంటే ఇలా చూడు. ఇప్పుడు చెప్పు. మొదటి ప్రసంగం నువ్వే చెప్పాలి. రెండో ప్రసంగం చెప్తారు కనుక మొదటి ప్రసంగంలో పెళ్ళికొచ్చారు. ఇప్పుడు నువ్వు చెప్పమ్మా, దేవాలయం లోపల ఉన్నాడా భిక్షగాడు బయట ఉన్నాడా? బయట తీసా బయట ఉన్నాడు. ఇవాళ లోపల కదా నేను అడుగుతున్నాను. బయట తెచ్చుకో. లోపలికి వెళ్ళడు. లోపలికి వెళ్ళడు. ఎందుకు వెళ్ళడో చెప్తాడు. బయట ఉన్నాడు. పేతురు యోహాను దేవాలయం మెట్లెక్కారు. చేస్తే ఈ బిచ్చగాడు వాళ్ళ వైపు చూశాడు. వాళ్ళ వైపు చూస్తే వాళ్ళు కూడా భిక్షగాడు తేరి చూశాడు. భిక్షగాడు కూడా వాళ్ళు కూడా తేరి చూశాడు. అప్పుడు వాళ్ళు అన్నారు ఏంటంటాను. అప్పుడు ఎప్పుడైతే వారితో వాళ్ళు భిక్షగాడితో మాట్లాడారో భిక్షగాడు వారి యందు లక్ష్యం ఉంచాను అని రాశాడు. ఏం చేశాడు? వారి యందు లక్ష్యం ఉంచాను అని అన్నాడు. లక్ష్యం అంటే అర్థం ఏంటంటే అర్థమైందా? వారి మీదే దృష్టి పెట్టుకునేను. లక్ష్యం ఉంచాను అంటే వారి మీదే దృష్టి పెట్టుకునేను. దీన్ని గ్రీకు భాషలో ఆంబెల్పో అంటారు. ఆంబెల్పో అంటే వారి మీద దృష్టి పెట్టి వారినే లక్ష్యంతో చూసాను. వారినే లక్ష్యంతో చూసాను అంటే అర్థమేంటి? వారి మీద నుంచి చూపు ఎటు పోట్లేదు. వాళ్ళే చూస్తున్నారు. చేతులు తీస్తారా, అంకెలు తీస్తారా, ఏం చేస్తారు, ఎక్కడ తీస్తారని. ఎక్కడైనా సరే నువ్వు చూడు. ఓ భిక్షగాడిని అర్థమైందా? అది భిక్ష అడిగినప్పుడు మనం ఏమి మాట్లాడకుండా సంచి మనసు ఇలా చెప్పుకున్నాం అనుకో, వాడు మన చెయ్యి ఎట్టు తిరిగితే అని చూస్తూ ఉంటాం. మన చెయ్యి ఇలా చెప్పి చూస్తాం. అర్థమైంది నీకు? సంచి చూస్తే సంచి చూస్తాం. అంటే దేని యందు లక్ష్యం ఉంచాడు. దాన్ని గ్రీకు భాషలో ఆంబెల్పో అంటారు. గురి పెట్టి చూచున్నా. ఏం పెట్టి చూశాడు? గురి పెట్టి చూశాడు. చూస్తే అప్పుడు వాళ్ళు ఏమన్నారు? మా దగ్గర వెండి బంగారాలు లేవు కానీ నజరేయుడైన యేసు నామమున లే అని చెప్పగానే వాడు చేతమన్నారు చెయ్యి పైకి లేచాడో. ఎప్పుడైతే పైకి లేచాడో వాళ్ళిద్దరిని పట్టుకుని ఎక్కడికి వచ్చేసాడు? దేవాలయం వచ్చేసాడు. వాడు కాళ్ళు రాకముందు దేవాలయం బయట ఉన్నాడు. దేవాలయం బయట ఉన్నవాడు కాళ్ళు లేకపోతే లోపలికి రాకూడదా? కాళ్ళు లేని వాళ్ళు అందరూ బయట ఉన్నారైతే కాళ్ళు లేని అందరూ లోపల లేరా? అర్థమైందా? కాళ్ళు ఎప్పుడైతే వచ్చినాయో లోపలికి వచ్చాడు అంటే వాడు లోపలికి అర్థమైందా రాకపోవడానికి కారణం పాపం కూడా వాడిని లోపలికి వెళ్ళనివ్వట్లేదు. పాపం కూడా వాడిని లోపలికి వెళ్ళనివ్వట్లేదు. ఎప్పుడైనా సరే వచ్చిన ఉదాహరణ చెప్తాను. మనం అనుకుంటాం అయ్యా వాడు లోపలికి వెళ్ళకపోవడానికి కారణమని. ఒక ఉదాహరణ చెప్తాను. ఎలా ఉంటుందని వేచుద్దిగా యోహాను సువార్త 5వ అధ్యాయం 1వ వచనం. అటు తరువాత యూదుల పండగ ఒకటి వచ్చింది. యేసు యెరూషలేమునకు వెళ్ళెను. యెరూషలేములో గొర్రెల ద్వారం దగ్గర హెబ్రీ భాషలో బెతస్దాను బడిన ఒక కోనేరు కలదు. దానికి 5 మంటపములు కలవు. 5 మంటపములు కలవు. ఆయా సమయములకు దేవదూత కోనేరులో దిగి యూదులకి ఒక్క నిమిషం. యూదులకి ఆయా సమయాలంటే 3 సమయాలు. ఒకటి అబ్రహాము
సమయం, 3 యాకోబు సమయం. ఈ 3 సమయాలు అర్థమైందా? వాళ్ళ సమయం అనగా ఉదయం 9, మధ్యాహ్నం 12, అర్థమైందా? మధ్యాహ్నం మళ్ళా 3, 9, 12, 3. ఇవి 3 సమయాలు. ఈ 3 సమయాల్లోని ఆ దేవదూత ఏం చేస్తుంది? కోనేటిలో నీటి కదిలిస్తుంది. కదిలిస్తున్నప్పుడు ఆ మండపాలు ఎవరన్నారు? చదువు. నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవరు దిగునో మొదట ఎవరు దిగును వారు ఎట్టి వ్యాధి గలవారైనను ఎట్టి వ్యాధి గలవారైనను బాగుపడెను. కనుక ఆ మంటపములలో రోగులు, గుడ్డివారు, కుంటివారు, పుచ్చకాల చేతులు గలవారు గలవారు గుంపులుగా పడి ఉండేది. అవును. అక్కడ 38 ఏండ్ల నుండి ఎన్ని సంవత్సరాల నుంచి? 38 ఏండ్ల అప్పటికి యేసు ప్రభు వయసు ఎంత? 33. ఆయన సువార్తకు వచ్చినటువంటి మొదటి సంవత్సరం. ఈ సంవత్సరం మొదటి సంవత్సరం అంటే 31 సంవత్సరాలు. ఈ సంవత్సరం 31. ఎందుకంటే అది ఆయన సువార్తకు వచ్చినప్పుడు మొదటి పండగ, పస్క పండుగ, మొదటి పండుగ. ఆ పండుగలో యేసయ్య వచ్చాడు. అప్పటికి 31 సంవత్సరాలు. 31 సంవత్సరాలు అయితే వీడికి ఎన్ని సంవత్సరాలు? 38. వీడికి కాదు, 38 నుంచి ఉంటున్నాడు అక్కడ. ఆ వయసు ఎంతో తెలియదు, కానీ ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటాడు అంటే యేసు ప్రభు పుట్టక ముందే అంటే చాలా పడేశాడు. యేసు ప్రభు పుట్టక ముందే వాడిని తీసుకొచ్చి అక్కడ పడేశాడు. 38. ఇప్పుడు అడుగుతామని చెప్పండి, ఆ 38 సంవత్సరాల నుంచి అక్కడే పడున్నాడంట. పడుకుంటే యేసు ప్రభు గారు వచ్చి రే స్వస్థపడతావా అని అడిగాడు లేదా? బయట చెప్పు. అడిగాడు. అడిగినందుకు నువ్వైతే ఏమంటావు? దగ్గర పెట్టుకో. అమ్మా స్వస్థపడతానండి అంటావా? నేను పడతావా? పడతానండి అంటావు. ఆడు కూడా అదే అన్నాడు కదా. కానీ వాడు అన్నాడు స్వస్థపడతావా అని ఆఫర్ వచ్చింది. ఆఫర్ వచ్చినప్పుడు ఆఫర్ను స్వీకరించాలా వద్దా? అంతేనా? అంతేగా ఆఫర్కి ఇంకా రకరకాలైన మాటలు చెప్పొచ్చా? వాడు అన్నాడు ఏమంటే స్వస్థపడదాం అనుకున్నాను కానీ నన్ను కోనేట్లోకి దించడానికి నాకు ఎవరో లేడు అన్నాడు. అరే ఇప్పుడు చెప్పు, వాడు నిజం చెప్పాడు అబద్ధం చెప్పాడు? 38 సంవత్సరాల నుంచి రూగైడు అక్కడ ఉన్నాడంటే వాడి తిండి ఎవరు ఎడుతున్నాడో, వాడి ఇది వెళ్తే ఎవరికి ఎడుతున్నాడు? వాడి 38 సంవత్సరాల నుంచి రూగైడికి ఏం కావాలి? తిండి కావాలి కదా? తిండి కావాలి. 2 ఇది ఎవరో ఒకటి తీసేవాళ్ళు ఉండాలి కదా? ఉండాలి. లేకపోతే 38 సంవత్సరాల నుంచి రూగైడు ఎలా ఉంటాడంటే వాడు అందుకే అన్నాడు రే పరిపెత్తుబా నీ పరిపెత్తుకుని పోన్నాడు. నీ పరిపెత్తుకుని పొమ్మన్న ప్రతి వాడు కూడా పక్షవాయువు కలిగిన వాడే. వాడి పక్షవాయువు కాదు అనేది అక్కడ రాయలేదు. నీ పరుపెత్తుకుని నిన్ను పొమ్మన్నాడు. పరుపెత్తుకుని పొమ్మన్నటువంటి ప్రతి వాడు పరిశుద్ధ గ్రంథంలో ఎవరైనా పక్షవాయువుగా ఉన్నారు. వాడు ఏ రోగమైనా కానీ దాన్ని బట్టి నేను మాట్లాడుతున్నాను. ఇప్పుడు వాడు పరుపెత్తుకుని పోవాలి వద్దా? పోవాలి కదా. అయ్యా ఏమన్నాడు చదువు? ఆ రోగి అయ్యా ఇవన్నీ మనకు అవసరమా? నిన్ను స్వస్థపడతావా అని అడిగాడు. అర్థమైందా? రే అన్నట్టుకుంటావా అన్నాడు. ఆ అన్నట్టు పెట్టండి అంటే పోయా. అంతేగాని నాకు ఎవరు లేరండి, వాళ్ళు లేరండి, ఏళ్ళు లేరండి ఇవన్నీ నిన్ను అడిగాడు. ఏమన్నాడు? స్వస్థపడతావా అన్నాడు. స్వస్థపడతావా అని అంటే స్వస్థపడతావా అంటే పోయా. అలాంటిది వాడు నన్ను చదరా అయ్యో నీళ్లు కదిలింపబడి దించుటకు ఎవడూ లేడు కనుక అది అంటే అర్థమేంటి? కోనేట్లో దిగిన అందరూ బాగుపడరు. నీరు కదిలిస్తున్నప్పుడు ఆ నీళ్లు ఇలా కదిలినప్పుడు 100 మంది పడతారు. అందులో
99 మంది ఏమో రోగాలతో బయటకు వస్తారు, ఒకడే బాగుపడి వస్తాడు. అంటే ఆ నీరు ఎప్పుడు కదిలింపబడతాడో, ఆ నీటిని మొదట ఎవరో తాకుతాడో వాడే స్వస్థపడతాడు. అంటే అర్థమైంది మీకు? ఒక్కడే రోజుకి ఎంతమందిగా బాగుపడేదంటే 3 సమయాలకి 3 బాగుపడతారు, మిగతా వాళ్ళందరూ ఎదురు చూస్తూ ఉంటారు. ఇప్పుడు చెప్పరా, వాడు కోనేరికి 38 సంవత్సరాలు అంటే ఆ కోనేరికి ఏమై ఉన్నాడు? కాలేజీలో అర్థమైందా? ఈ కోర్స్ అయిపోయి ఇంకో కోర్సు అయిపోయి ఇంకో కోర్సు, అది కాలేజీలో మొదలు ఆయన ఏమంటారు? సీనియర్ అంటారు. అంటే వీడు కోనేరికి ఏమై ఉన్నాడు? సీనియర్. కోనేరికి సీనియర్. ఇప్పుడు ఎవరికే తెలియని కోనేరు విషయాలన్నీ ఎవరికి తెలుసు? వీడికే తెలుసు. దేవతకు ఎప్పుడు వస్తారో, ఎంతమంది బాగుపడ్డారో ఈ లెక్కలు వస్తుంటూ ఉంటాడు. అర్థమైందా? ఎంతమంది పోయారు, ఎంతమంది వస్తున్నారు? అర్థమైందా? ఇలాంటివన్నీ చేస్తారు కానీ ఈ మాత్రం బాగుపడి. అర్థమైందా? ఈ కోనేరికి సీనియర్. ఎవరైనా సరే కొత్తగా ఓగొడితే ఎవరి దగ్గర కొత్తాడు? ఎవరైనా అడిగాడు అనుకో, ఎవరి కోనేరు సంగతి ఏంటి, దేవతకు ఎప్పుడు వస్తుంది అంటే మాకు తెలియదు రావు, మేము కొత్తలో అందులో వాళ్ళు ఉన్నాడు 38 సంవత్సరాల నుంచి, ఆ దగ్గరికి పోండి వాళ్ళు చెప్తాడు మీకు అంటే ఆ దగ్గరికి వస్తే వీడు వాళ్ళని ఇంకా ఏం చేస్తాడు? సీనియర్స్ ఏం చేస్తారు కాలేజీలో? ర్యాగింగ్ చెప్తారు. అండ్ వీడు కూడా ర్యాగింగ్ చేస్తా ఉంటాడు. ఎందుకు గుర్తున్నా ఎవరు వెళ్ళి చూపించు, గుర్తుపడవా ఎవరు వెళ్ళి చూపించు. ఓరైతే సీనియర్ 38 సంవత్సరాలు చక్కగా పడుతున్నాం. ఇప్పుడు చెప్తున్నా 38 సంవత్సరాల నుంచి వాడికి ఎవరు లేరా? ఉన్నారో? అర్థమైందా? తిండి ఎవరైనా పెడతారు. ఇది తీయాలంటే ఇద్దరు చేస్తారు. ఎవరు? తల్లి కుమార్తె ఎందుకు చేస్తారు? కుమార్తె ఏం చేయదు, కుమార్తె చేస్తారు. ఎందుకు చేస్తారు? కుదురు డబ్బులు ఇస్తే చేస్తారు, ఆస్తి రాసిస్తే చేస్తారు. ఆస్తి లేకపోయినా ఆ దగ్గర ఏమి లేకపోయినా ఇద్దరు చేస్తారు. ఒక తల్లి ఒక భార్య. ఎందుకంటే మగవాడి యొక్క దిగంబర శరీరాన్ని, అంటే ఈ దిగంబర శరీరాన్ని చూడగలిగేది ఇద్దరే. వాడు తల్లి చూడగలరు, 2 భార్య చూడగలరు. ఎందుకంటే తల్లి చూడండి ఏది లేదు శరీరంలో, తల్లి చూడండి ఏది లేదు. కనుక ఎంత పెద్దవాడైనా ఏదైనా తల్లి మాత్రమే చూడగలరు. సిలువ దగ్గర ఎవరున్నారు? సిలువ దగ్గర ఎవరున్నారు? మరి ఏమున్నాయి? సిలువ మీద ఉన్న యేసయ్య మీద ఏమున్నాయి? ఆయనను వెంబడించిన స్త్రీలు దూరంగా పడిపోయి ఎందుకు నిలబడ్డారు? కారణం ఏంటో తెలుసా? ఆయన అంగీని ఏం చేశాడు? చీట్లు వేసి పంచుకున్నాడు. ఆయన వస్త్రములను ఏం చేశారు? నలుగురు పంచుకొని వస్త్రాలు తీసేశారు, అంగీని తీసేశారు. మరి సిలువలో ఉన్న ఆయన మీద ఏముంది? మీకు తెలియదు. సిలువలో ఆయన దిగంబరుడు, ఆయన ఇంటి మీద ఏం లేదు. అందుకనే దూరం నుంచి వచ్చిన స్త్రీలు ఆయన వెంబడించారు. యెరూషలేము సిలువ ఎత్తుకున్నప్పుడు ఆయన వెంబడించిన స్త్రీలు ఆయన వస్త్రాలు ఎప్పుడైతే ఆయన సైన్యం తీసేస్తున్నారో వాళ్ళ దూరంగా నిలిచిపోయేది. ఎంత చక్కగా రాసింది. తల్లి సిలువ దగ్గర ఉంది. ఎందుకు తెలుసా? ఈ శరీరాన్ని చూడగలిగేది తల్లి. ఈ శరీరాన్ని చూడగలిగేది తల్లి. అందుకనే ఎందుకురా దిగంబరుని సిలువ? ఎందుకంటే మన ఫోటోల్లోనూ అదే ఆటల్లోనూ వాళ్ళకే అదే వస్త్రాలు కట్టినట్టు ఉంటుంది. ఏ వస్త్రాలు తీసేశారు, అంగీని తీసేశారు. రాశారా లేదా? ఎంతమంది చెప్పారు ఈ మాట? వస్త్రాలు తీసేశారు, ఆయన వస్త్రములను పంచుకొని ఆయన అంగీని చీట్లు వేసేది. అంటే అన్ని అంగీ వాళ్ళ అమ్మ ఒకే కుట్టుతో కుట్టింది, ఒకే కుట్టుతో కుట్టింది కాబట్టి దాన్ని చెప్పకుండా ముక్కలు చేయకుండా దాన్ని చీట్లు వేసుకుని ఒకరే తీసుకున్నారు సైనికులు. కానీ ఆయన లోపల వస్త్రాలను మాత్రం పంచుకొనేది. అంటే ముక్కలు చేసి ఏం చేశారు?
లోపల ఉన్న వస్త్రాలని ఒక్కొక్కరు ఒక్కో వస్త్రం పనిచేసుకున్నారంట. అర్థమైందా? యూదులకి అర్థమైందా ఉన్నటువంటి 5 రకాల వస్త్రాలు ఉంటాయి. యూదులకి 5 రకాల వస్త్రాలు. ఆ 5 రకాల వస్త్రాల్లో అర్థమైందా అంగి, దాన్ని కేసక్ అంటారు. అంగీనేమో ఒకే పుట్టింది కాబట్టి దాన్ని చీట్ వేసుకుని ఎవరు చీట్లు వస్తే వాళ్ళు తీసేసుకున్నారు. మిగతా వస్త్రాలనే వాళ్ళు ఏం చేశారు? నీకు ఇదిరా పనిచేసుకున్నారు. ఆయన శరీరం అనేది ఏం లేవు. అందుకనే స్త్రీలంతా ఎక్కడ ఉండిపోయారు? దూరం నిలబడిపోయారు. నలుగురు ఉన్నారు. వాళ్ళ పెద్దమ్మ, వాళ్ళ అమ్మ, మగ్దలేని మరియ, యోహాను. నలుగురు తప్ప సిలువ దగ్గర ఇంకెవరో లేరు. అంటే మగవాడి యొక్క దిగంబర శరీరాన్ని చూడగలిగేది తల్లి, రెండవది భార్య. తల్లి చూడలేంది, ఇందులో ఏమీ లేదు. 2, ఈ శరీరం మీద హత్య ఉంది భార్యది కనుక భార్య మాత్రమే ఈ శరీరాన్ని చూడగలదు. అర్థమైందా? కనుక వీరికి తల్లి కంటే కూడా ఎవరు ఉంటారు? ఎందుకంటే అప్పటికే 38, మరి అంతకుముందు వయశాంతం. అర్థమైందా? ఏ వయసులో తీసుకొచ్చారో వీళ్ళకి అప్పటికి కోనేటి దగ్గరికి తెచ్చి ఉపయోగం లేదు. భార్య అంటే వీళ్ళు బాగుపడతాడేమో అని చెప్పి 38 సంవత్సరాల క్రితం తీసుకొచ్చి ఎక్కడ పడేసింది? కోనేటి దగ్గర పడేసేసి పొద్దున తెచ్చి పడేసేసింది. పడేసి అన్నదే పడతావా అన్నాడు. మధ్యాహ్నం పట్టాలే అన్నాడు. మధ్యాహ్నం పట్టాడేమో అని చెప్పేసి క్యాలిక్యులేట్ వచ్చింది. ఇక్కడ అలాగే ఉన్నాడు. ఏం పడలేదు అన్నాడు. ఫ్రెష్గా ఉన్నది పడలేదు అన్నాడు. ఎలా ఉంది? ఫ్రెష్గా ఉన్నది పడలేదు అన్నాడు. సరే తినేసేయి అని చెప్పి తినేసిన తర్వాత సాయంకాలం పడవా అన్నాడు. సరే సాయంకాలం సుఖం 3 గంటలకి ఖాళీగా ఉంటా అన్నాడు. మా ఇంటికి సాయంకాలం వచ్చింది. ఇది బాగుపడలేదు. ఎప్పుడు పడతామన్నా? నేను పడతాను అన్నాడు. మళ్ళీ ఎప్పుడు పడతాను? సాయంకాలం పడతాను అన్నాడు. ఇలాగ 38 సంవత్సరాల నుంచి ఆ మహాత్ముడిని ఏడిపించేస్తున్నాడు. అదేనా? ఈడు పైతే ఏం చేయాలి? బాగుపడితే ఏం చేయాలి? ఇంటికెళ్ళి పని చేయాలి. పని చేసేవాళ్ళు పెంచాలి, భార్య పిల్లల్ని పెంచాలి. కానీ టైంకి వచ్చేస్తుంది భోజనం, టైంకి భోజనం వచ్చేస్తుంది. టైంకి వీటికన్నీ ఇది శుభ్రం చేసేసి ఇంటి పడుతుంది. హాయిగా ఉంది. కబుర్లు చెప్పుకోవడానికి నలుగురు ఉన్నారు. అదేనా? ర్యాలీలు చేయడానికి 10 మంది వస్తున్నారు. అదేనా? ఎలా ఉన్నాయి కోరేరంటే బా ఎంత హాయిగా ఉందంటే అంత హాయిగా ఉంది అంటే ఇది సోమర్తనంలో పెరిగిపోతున్నాడు. ఎందుకంటే బాగుపడ్డారా వీడు ఏం చేయాలి? పని చేయాలి. కానీ ఇది బాగుపట్టలేదు. అరే తల్లి ఎలా చూడు, కోనేరు ఎదురుగా ఉన్నా కానీ వీడికి ఆసక్తి ఉంటే ఏం చేసేవాడు? పడేవాడు. అంటే కోనేరు ఎదురుగా ఉన్నా కానీ వీడికి ఏం లేదు, ఆసక్తి లేదు. దేవాలయం ఎదురుగా ఉన్నా కానీ వీడు రోడ్డంతా తిరుగుతారు కానీ ఒక కాదు ఒకటి దేవాలయం కాదు. ఎందుకంటే ఏం లేదు, ఆసక్తి లేదు. దేవాలయంలో రావాలని ఆసక్తి లేదు. రోడ్డంతా కూర్చుంటాడు, దేవాలయం చెప్తా ఉంటాడు. అంటే అర్థమేంటి? వీడు ఎవరో వెళ్ళేవాడిని, ఈ పట్టు కోనేరులో పడేవాడిని. రేపు పడిగలరా కొంచెం వీడు పట్టు పడేవాడిని. 38 సంవత్సరాల నుంచి అంత గౌరవం చేసేస్తున్నాడు. అర్థమైందా? వీడికి నిజంగానే ఆసక్తి ఉంటే వాళ్ళు ఆగుతుంటే ఏమని వాడి అమ్మాయి ఇవన్నీ కనుకనే ఇక్కడ కూర్చుని బోర్ కొట్టేసింది. అదేందా? ఇంటికి వచ్చేస్తాను ఎవరన్నా తగ్గొద్దాను. ఇలా ఈరోజు ఎవరన్నా తగ్గొద్దాను. నన్ను సాయం తీసుకురా, నన్ను తీసుకెళ్ళి కోనేరు పట్టుకుని మీరు ఎప్పుడు కదిలించబడతారో కనుక్కోను, అందులో పడతాను. బాగుపడి వచ్చేస్తాను అంటే ఎవరు సహకరించడం. కారణం ఏంటి? కోనేరు పట్టిన సీనంగా ఉంటుందని చెప్పి, కోనేరు పట్టిన సీనంగా ఉంటుందని చెప్పి ఆ రోజు ఎవరు రాకుండా వీడు ఒక్కటి పడేవాడు. అంటే వీడికి ఏం లేదు, ఆసక్తి లేదు. ఆసక్తి లేదు. ఆసక్తి లేకపోవడం కూడా పాపమే. అయినా నీ ఎదుర అదే పని ఉంది. ఆ పనిని నువ్వు చేయాలి. ఆ పని చేయకపోవడం కూడా అది కూడా పాపమే. ఎందుకో తెలుసా? ఆ పని చేయకపోవడం కూడా సోమర్థనం. ఆ సోమర్థనాన్ని కూడా విస్తారమైన పాపం పెంచాడు దేవుడు. ఎందుకు తెలుసా?
ఉదక మీద తలుపు తిరుగు రీతిగా తన పడక మీద సోమరి తిరుగాడును. ఉదక మీద తలుపు తిరుగు రీతిగా తన పడక మీద సోమరి తిరుగాడును. గానుగ చుట్టూ ఎత్తు తిరుగు రీతిగా సోమరి చుట్టూ మరి లేమి తిరుగును. గానుగ చుట్టూ ఎత్తు తిరుగు రీతిగా సోమరి చుట్టూ మరి లేమి తిరుగును. ఉదక మీద తలుపు తిరుగు రీతిగా తన పడక మీద సోమరి తిరుగాడును. సోమరి మేలుకో వేకువనే లేచి తిద్దుకో. ఉదక మీద తలుపు తిరుగు ప్రీతిగా తన పడక మీద సోమరి తిరుగాడును. చిన్న చీమలు చూడు వాటికి ఏలిక లేనే లేడు. చిన్న చీమలు చూడు వాటికి ఏలిక లేనే లేడు. పంతులుగా తీరి సాగిపోదును. వేసవిలో ఆహారం కూర్చును. పంతులుగా తీరి సాగిపోవును. వేసవిలో ఆహారం కూర్చును. ఉదక మీద తలుపు తిరుగు ప్రీతిగా తన పడక మీద సోమరి తిరుగాడును. గానుగ చుట్టూ ఎత్తు తిరుగు రీతిగా సోమరి చుట్టూ మరి లేమి తిరుగును. లేవంటే దరిద్రం. గాను చుట్టూ ఎత్తులా తిరిగినట్టుగా స్వాముల చుట్టూ ఎదురుతుందట. దరిద్రం తిరుగుతూనే ఉంటుందంట. దరిద్రుడు దొంగ పెడితే వరవగా పడిందంట. అదేనా స్వాముడు అంటే దేవుడికి అసహ్యం. స్వామతనం అంటే భూ చిరాకు దేవుడికి. స్వాముడు అంటే కష్టపడేవాడు అంటే దేవుడికి చాలా ఇష్టం. కనుక ఇక్కడ 38 సంవత్సరాల నుంచి అక్కడ పడి అవన్నీ ఏడ్పించేస్తున్నాడు. అదేనా ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఏడ్పించేస్తానండి. అందుకు నిజంగా ఇదే కనుక పడాలనే ఆసక్తి ఉంటే ఏం చేసేవాడు? 10 మందిని పోగేసేవాడు. 10 మందిని పోగే బాగుపడతాను, వచ్చి నిన్ను పిల్లలందరూ పెంచుకుంటాను అని తమ్ముతో చెప్పాల్సినాడు. హాయిగా ఉందంట. తినేసేసి దొక్కడికి ఇచ్చుకుని అందరూ చెప్పుకుంటా అందుకని వచ్చేసాడు. వచ్చేసి రే స్వస్థపడతావా అన్నా. ఏమాలస్యం చేశాడు తెలుసా? నిజంగా ఆసక్తి ఉన్నవాడైతే స్వస్థపడతాను బాబయ్య అనేవాడు. ఏమన్నాడు? నాకు ఎవరూ లేదండి, కూలీళ్ళు తినేసాను. మరి ఎవరు లేకపోతే గడిదే నమ్మకం 38 సంవత్సరం గడిదే కదా. చూసో అప్పుడు అంటాడు వాడిని అన్నాడు, రే నీకు ఎవరున్నారని తెలిసని పరుపెత్తుకుని పోయి కానీ చంపింది కాదు. పరుపెత్తుకుని పొమ్మని వెంటనే పోవాలా వద్దా? పోవాలా వద్దా? పోవాలి కదా. పరుపెత్తుకుని వచ్చేసాడు బయటికి. కోనేరు దగ్గర బయటకు వచ్చేసిన తర్వాత యేసు ప్రభువుని మండపంలో తిరుగుతా, ఆనపాలకు ఇచ్చుకుంటా, ఎనపాలకు ఇచ్చుకుంటా తిరుగుతూ ఉంటే యూదు యేసు ప్రభుతో వాదోపవాదాలు చేశారు. యేసు ప్రభుతో మాట్లాడుతూ ఉంటే ఈలోపు ఈ పరుపెత్తుకుని ఇంటికి పోకుండా ఎక్కడ తిరుగుతున్నాడు ఇది? ఎలా? కోనేరు చుట్టూరు అక్కడే తిరుగుతున్నాడు. అప్పుడు యూదులు అన్నారు, ఒరే ఎలా అన్నారు. వచ్చాక అన్నారు, ఒరే 38 సంవత్సరాల నుంచి కోనేరు దగ్గర పడున్నప్పుడు నువ్వే కదా అన్నారు. అవునండి అన్నారు. మరి ఇప్పుడు ఎట్లా పరుపెత్తుకుని తిరిగేస్తున్నావు? ఆయన నదరైంది వేసి అంటే ఆయన వచ్చి నీ పక్కన బా అన్నాడంటే అందుకని లేచి తిరుగుతున్నానండి అన్నారు. అప్పుడు యూదులు యేసు ప్రభు దగ్గరకు వచ్చి వాడిని ఎందుకు బాగు చేసావు, దేనికి బాగు చేసావని యేసు ప్రభుతో వాదోపవాదంలో పెట్టుకున్నారు. అది అయిపోయాక అప్పుడు యేసు ప్రభు దగ్గర ఇలా తిరుగుతుంటే
యేసు ప్రభు ఎక్కడ తిరుగుతున్నాడు అక్కడికి వచ్చి ఒరే ఇలా రాని నేను కొనుపెట్టుకుని పోమంటే పోకుండా ఇక్కడే తిరుగుతున్నాను నేను ఇలా అన్నాడు కదా. అప్పుడు యేసయ్య వాడిని ఏమన్నాడు చదవరా? అటు తర్వాత యేసు దేవాలయంలో వారిని చూచి ఇదిగో స్వస్థత పొందితివి. రే స్వస్థపడ్డావు కదా, స్వస్థత పొందితివి. మరి ఎక్కువగా కీడు నీకు కలుగుకున్నట్లు. మరి ఎక్కువ అంటే స్వస్థపడిన కీడు ఎందుకు కలుగుతాడమ్మా? స్వస్థపడిన కీడు కలుగుతాడా? కీడు ఎవరికి కలుగుతుంది? ఎవరు పాపం చేస్తాడో తప్పు చేస్తాడో వాడికి కీడు కలుగుతుంది. మరి ఎందుకు అన్నమాట? మరి నువ్వు మరి ఎక్కువ కీడు నీకు కలగకుండానట్లు ఇకను పాపము చేయకుమని చెప్పాడు. నువ్వు విన్నావమ్మా? అంటే వాడు పైకి మాత్రం పాపిగా కనపట్లేదు, కానీ వాడు కోనేటి దగ్గర వాడు ఎంత పాపంతో ఉన్నాడో ఎవరికి తెలుసు? యేసయ్యకి ఒకరికే తెలుసు. కానీ చూసినోడు కానీ రోగని అర్థమైంది నీకు. ఆయన మంచం మీద ఉన్నాడని, ఆయన మంచం మీద ఉండి ఓ దేవుడు స్థుతిస్తాడు అనుకున్నా. ఆయన మంచం మీద ఉండి సెల్ఫోన్లో ఆయన చూస్తున్నాడు. ఓ మంచం మీద పడుకుని రోగైనడు అర్థమైందా? పక్షపాతం వచ్చినాడు. ఏం చేయాలి? ఒక చేతితో అయినా ప్రభు లేదు అంటే ఆయన ప్రార్థన చేయాలి కదా. చేయాల్సినాడు చెయ్యి ఖాళీగా ఉంది, పడుకుని 100 శాతం ఇవ్వడన్నారు. ఆ శాతంలో ఏం పెట్టమంటారంట? అర్థమైందా? అర్థమైంది. సినిమాలు ఎట్రా, అయ్యట్రా, ఇయ్యట్రా, ఇంకా రకరకాలు పెట్టరా. వాడేం పాపంతో ఉంది, ఏం చెప్పాడు? పాపం చేస్తున్నాడు. వాడు 38 సంవత్సరాల నుంచి అక్కడ ఉంది. వాడు చేసేటువంటి తప్పులేవో ప్రజలకు తెలియదు, కానీ ఎవరికి తెలుసో? దేవుడు తెలుసు. అందుకే అన్నాడు, రే ఎక్కడ నువ్వు పాపం చేయకుండా పొమ్మంటే ఇంకా అవుతాయి. దేవాలయం చుట్టూ కోరి చుట్టూ తిరుగుతాడు. నేను ఎందుకు బాగు చేశానేమో ఎలా బాగా పెట్టాను పోషించుకోపోయే అంతే తప్ప ఇంకా కోరే వదలలేదు అన్నాడు. వదలపోతున్నాను నేను. వదలలేదు నువ్వు తెమ్మరు నుండి ఎందుకు వదులుతావు? అంతేనా? తెమ్మరుడు వదులుతావా? వదలువా? ఇప్పుడు చెప్తున్నాను. ఆ కోనేరే దేవాలయం, ఆ కోనేరే 3 రోజుకి 3 సమయాలు మీరు కదిలించే దేవదూతే మీ సంఘ కాపరి, మీ సంఘ కాపరి, మీ సంఘ కాపరి. మీరు కదిలించడం అంటే వాక్యం చెప్పడం. వాక్యాన్ని చెబుతున్నప్పుడు ఎంత ఘోర పాపి అయినా ఆ నీటిలో పడతాడో, ఆ వాక్యాన్ని వింటాడో వాడి ఎట్టి పాప అయినా కానీ ఏమైపోతాడు? ఎట్టి పాప అయినా ఏమవుతాడు? బాగు పడతాడు. కానీ ఈడు దేవాలయం బయట ఉంటాడు. అదేవిధంగా దేవాలయం బయట బెంచ్ మీద కూర్చొని ఉంటాడు. ఆదివారం వెళ్ళి వచ్చేవాళ్ళు రారా, ఇంకా ఆడదా, ఇంకా మా వాక్యం మొదలైన కూర్చా, ఇంకా ఆశీర్వాదం వెళ్ళ కూర్చా అని చెప్పంటే వీళ్ళు పడ్డం పడేవాడిని ఈ దేవాలయానికి రావడం వచ్చేవాడిని అందుకని వచ్చేది. అంటే వాడు పాపం చేశాడన్న సంగతి, వాడి ఇంకా పాపంలో ఉన్న సంగతి మనుషులకు తెలియదు, కానీ ఎవరికి తెలుసో? దేవునికి తెలుసో. ఇప్పుడు కుంటి భిక్షగాడు దేవాలయం బయట ఉన్నాడు. దేవాలయం బయట ఉన్నవాడు ఇలా లోపలికి వెళ్తానికి ఏమైంది? లోపలికి వెళ్తానికి ఏమైంది? పోయి భిక్షకు అర్థం బయట అనుకుందాం. భిక్ష అందరూ లోపలికి వచ్చేసిన తర్వాత వీడు భిక్ష అంతా అయిపోయాక వీళ్ళు లోపలికి వెళ్ళచ్చు. భిక్షలు అందరూ వచ్చేసారు, లోపలికి వెళ్ళిపోయారు, తలుపులు వేసేసారు. అందుకే వీళ్ళు లోపలికి వెళ్ళచ్చు లేదు? వెళ్ళచ్చు లేదు. వీళ్ళు లోపల అందరూ ఉన్నారు, ఒక రకంగా ముందు రావచ్చుగా, వచ్చి అందరూ వెళ్ళినప్పుడు భిక్ష పడవచ్చుగా. కానీ వీడికి ఏమి లేదు. దేవాలయం ఎదురుగా ఉన్న డబ్బు కావాలి, కానీ లోపల ఉన్న దేవుడు అసలు పెట్టి. చాలా మంది అలాగే ఉన్నారు ఈ రోజున. దేవుని ద్వారా ఏం కావాలి? డబ్బులు కావాలి, ఆశీర్వాదాలు కావాలి, కానీ ఎవరు అవసరం వద్దు? దేవుడు మాత్రం అవసరం వద్దు, దేవుని వాక్యము అవసరం వద్దు. అందుకని వీడు లోపలికి వెళ్ళకపోతున్నాడు. అర్థమైందా? వీడు ఎప్పుడైతే లోపలికి వెళ్ళకపోతున్నాడో వీడు లోపలికి వెళ్ళాలి అని అంటే నజరేయుడైన యేసు నామమే వాడిలో ఉన్న పాపాన్ని చీల మందంతో సహా లేపేసిందండి బయట. వాడి కాళ్ళు ఎముకలు మొత్తం చీలిపోయి ఆ నామానికి, ఆ నామం బట్టి లేచి అప్పుడు ఎక్కడికి వెళ్ళాడు?
దేవాలయంలోనికి వెళ్ళాను. అది అందరూ చూశాను. ఆ చూసిన తర్వాత బయటకు వచ్చారు పేతురు యోహానిద్దరు. పేతురు యోహానిద్దరు రాగానే అప్పుడు ప్రజలందరూ కూడా కూర్చొని అడుగుతున్నప్పుడు అప్పుడు చెప్పిన మాట, ఇప్పుడు అమ్మ నువ్వు చదువు, నువ్వు కదరా, నువ్వు చదువు. వాడు వెళ్ళి ఎందుకు అంశంలోకి చేయాలి? మీరు సిలువేసిన సిలువ వేసినట్టు ఆ మృతులలో నుండి దేవుడు లేపినట్టు నజరేయుడైన యేసుక్రీస్తు నామమున స్వస్థత పొందుడు అన్నాడు. అమ్మా చాలు, వీడు స్వస్థత పొందాడు అన్నాడు. ఇక్కడేమన్నాడు? పెంతుకొస్తున్న ఏమన్నాడు? మీరు సిలువేసిన యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఇశ్రాయేలు వంశమంతయు శివుడిగా తెలుసుకోవాలని చెప్పారు. అప్పుడు ఏం జరిగిందా? ఎవరో ఆ పండగకు వచ్చిన వాళ్ళందరూ పేతురు మొదటి ప్రసంగం విని వారి మాట వినే ఎందులో హృదయంలో కిందే ఉన్నాయి పడి ఎక్కడ పొడుచుకున్నారు ఈ ప్రసంగం? ఎంతమందికి పొడుచుకోకుండా పేతురు ప్రసంగం చెప్తే ఆ పండగ వచ్చిన వాళ్ళందరికీ కూడా వారి హృదయంలో పొడుచుకునే వాక్యం. ఈ రోజుల్లో ఎంతమంది పొడుచుకుంటున్నారు? పొడుచుకొస్తున్నారా? ఎక్కడ పొడుచుకుంటున్నారు? రాత్రిలాగా మార్చేసుకుంటున్నారు హృదయాన్ని, బండలాగా మార్చేసుకుంటున్నారు హృదయాన్ని. ఇంకేమవుతుంది వాక్యం? విత్తనం పండ మీద కలుస్తుందా? ఎక్కడ కలుస్తుంది? నీ హృదయం పొడుచుకుంటే, నాగలి భూమిలోకి దిగితే, ఆ నాగలి భయం భూమి దూరపడితే విత్తనం వేస్తే ఏమవుతుంది? కలుస్తుంది. మనసుని హృదయాన్ని రాత్రిలాగా మార్చేసుకున్నావా? బండలాగా మార్చేసుకున్నావా? బండలాగా మార్చుకుని నువ్వు ఎన్ని దేవాలయానికి వచ్చినా, ఎన్ని ప్రసంగాలు విన్నా, ఎంత దేవుని వాక్యం నీకు రావాలని వచ్చినా బండ మీద పడిన, రాతి మీద పడిన విత్తనాలు ఎండిపోతున్నాయి. ఎవరు పురుషులు ఈ రోజున వాక్యం? సోదరుడా, మీరు సిలువ వేసిన సిలువే చేశారా? ఇంకేం చేయలేదా? ఏం చేశారు చెప్పు. మైక్లో చెప్పు. సిలువ వేశారు, ఏమేయలేదా? ఏం చేయలేదా? మైక్లు తిరిగిపోతాయి నీకు మాట చెప్పాము. సిలువే చేశారా? ఏం చేయలేదా? ఎవరైనా చెప్పండి, ఏం చేశారు? ఏం చెప్తే ఏమంటాడు? ఏమి అన్నాం? మీ అవగాహన ఏంటో తెలుసుకుంటాకే. మీ మనస్సు కఠినమా లేకపోతే అర్థమైందా? పొడుచుకుందో తెలుసుకుంటున్నాను. మీరు ఇచ్చే సమాధానం పెట్టి తెలిసిపోతే మీ మనసు పొడుచుకుంటుందో లేకపోతే రాయిగా పెట్టుకుని మొక్కలు వస్తుంది. వాక్యం లోపలికి వెళ్తుంటే మొక్కలు సంతోషం ఉంటుందండి. ఇది చూసేవాడు తెలిసిపోతే అంతేగాని కూర్చుంటే అది లోపలికి వెళ్తాలి కదా. లోపలికి వాక్యం లోపలికి వెళ్తా ఉంటే ఆనందం వచ్చేస్తాం, సంతోషం వచ్చేస్తా ఉంటారు. ఎందుకంటే వాక్యం నీతో మాట్లాడుతూ ఉంటారు కనుక. వాక్యం లోపలికి రానికుండా అదైతే వాక్యం లోపలికి రావాలంటే ఎందులో నుంచి రావాలి? ఎందులో నుంచి రావాలి? చెవుల నుంచి పైకి వెళ్ళాలా, కిందకి రావాలి. ఎక్కడికి రావాలో నువ్వే చూడు. అపోస్తుల కార్యాలు 7:50, అపోస్తుల కార్యాలు 7:50 రాసి ఖచ్చితంగా మీ వదిన ఎట్లా మర్చిపోయి చాలా జాగ్రత్తగా ఏంటి? చెవులను దేవుని వాక్యం లోపరచవలని వారా. అంటే వాక్యానికి చెవులు ఏం చేయాలి? లోపరచాలి. ఆ కిందే ముందు చదవాలి.
వంచని మెడగలవారు దాని పక్కనే ఉంది. హృదయంలో ఎందును చెవుల ఎందును సున్నతి అంటే సున్నతి ఎక్కడ ఉన్నారు? శరీర భాగానికి కాదు. పాత నిబంధనలో శరీర భాగం. కొత్త నిబంధనలో సున్నతి అంటే ఛేదన సంస్కారం. ఛేదనము అంటే ఖండించడం, నరికేయటం. అంటే చెవుల సున్నతి, హృదయ సున్నతి. చెవుల సున్నతి అంటే చెవిని ఏం చేయాలి? గూగుల్ ఏమన్నా ఉన్నాయని పొడుచుకుని బయటికి లాగితే, పొడుచుకుని బయటికి లాగితే వాక్యం లోపలికి వెళ్తారు. అది చెవుల సున్నతి. హృదయం కూడా ఇప్పుడు వచ్చి ఎక్కడ ఆగిపోతే వాక్యం ఎక్కడ ఆగిపోతే అప్పుడు గుండెను పొడిచి గుండెలో ఉన్న సత్తా అంతా బయట కొవ్వు అంతా గుండెకి ఏం పట్టారు? హార్ట్ అటాక్ వచ్చిందంటే ఏం పట్టేసిందని? కొవ్వు పట్టేసిందని. ఆ కొవ్వు అంతా బయటికి లాగితే వాక్యం ఎక్కడ వెళ్తారు? లోపలికి వెళ్తారు. అంటే చెవుల సున్నతి. ఏ సున్నతి? హృదయ సున్నతి. ఇప్పుడు చెప్పరా, ఎంతమంది ఇక్కడ చెవుల సున్నతి ఉంది? గుళ్ళెట్టేసి లోపల వాక్యం వెళ్ళదు. హృదయం మీద కొవ్వెట్టేసి వాక్యం లోపలికి వెళ్ళదు. అవునా కదా? ఇప్పుడు చెప్పు. కనుక సిలి వేశారు, ఇంకేం చేయలేదా? మాట్లాడాలి. నువ్వు మాట్లాడకుండా ఆడే మాట్లాడతారు. వస్త్రాలు తీసేశారు, ఇంకా అన్ని తీసేశారు, ఉమ్మేశారు, ఇంకా అదే కదా ముడకిరి పెట్టారు, కొట్టారు, తిట్టారు. అంతేనా? ఇంకేం చేయలేదా? కాళ్ళు మేకి కొట్టారంట. ఇవే మనకు కనపడతాయి. ఇప్పుడు అడుగుతారు, చెప్పు. కోడి, నువ్వే చెప్పావు. కోడి చస్తే తింటావా, చంపితే తింటావా? కోడి చస్తే తింటావా, చంపితే తింటావా? చంపితే తింటావు, చస్తే మారేస్తావు. యేసు ప్రభువుని చంపేశారా, చచ్చిపోయారా? చచ్చిపోలేదు, చంపేశారు. చచ్చిపోయాడుకున్నారు. చచ్చిపోతే మనం తినేవాడు కాదు. నా శరీరం తిని నా రక్తం ప్రభుత్వాన్ని తెచ్చేవాళ్ళం. అంటే యేసు ప్రభుని చంపేశారు. ఏమని పెట్టాయో చదవాలన్నమాట. మీరు సిలువ వేసి చదవరా, ఇప్పుడు దాకా చెప్పిందండి. సిలువ వేసి చంపేసిన. సిలువ వేసి చదవ మాటే. సిలువ సిలువ వేసి అది చదవ. చంపేసిన. మీరు సిలువ వేసి చంపేసిన ఈ యేసుని ప్రభు గారు క్రీస్తుగా నియమించారు. అనగానే సిలువ వేసి చంపేశారని ఎప్పుడైతే అన్నాడో వాళ్ళ హృదయంలో పొడుచుకున్నాడు. ఎంత పాపం చేసేసాం, ఎంత పాపం చేసేసాం ఆయన ఎడలని చెప్పి పొడుచుకుని అప్పుడు అన్నాడు, అయ్యా మేమేమి చేయాలి అన్న. అప్పుడు అర్థమైందా? అంటే ఏమవ్వాలి? పొడుచుకోవాలి. అర్థమైందా? పొడుచుకుంటే తప్ప పశ్చాత్తాపం రాదు. పొడుచుకోవడం రాగా పొడుచుకుని పశ్చాత్తాపం రావటాన్నే ఈ నామముననే ఏ పొందుతాం? రక్షణ పొందడం. రక్షణ అంటే పొడుచుకోవాలి. పొడుచుకున్న తర్వాత ఏం కావాలి? నీ వల్ల నేను చెప్పి నువ్వు ఫాలో అవ్వాలా? పొడుచుకోవాలి. పొడుచుకున్న తర్వాత ఏమొస్తుంది? నువ్వు మైక్ ఎప్పుడైతే నువ్వు దగ్గర పెట్టుకోవట్లేదో నీకు మాటలు రావు. పొడుచుకోవాలి. పొడుచుకున్న తర్వాత ఏమొస్తుంది? చెప్పరా, మైకులు చెప్పు గట్టిగా. పశ్చాత్తాపం వస్తానే. పొడుచుకుని పశ్చాత్తాపం రావటాన్ని ఏమంటారు? ఎవరికైతే పొడుచుకుంటారో, పొడుచుకున్న తర్వాత వాడు పశ్చాత్తాపం అవుతారు. ఎప్పుడు పొడుచుకుంటారో వాడి పాపం గుర్తొచ్చి
అది పాపానికి ఏమవుతాడు? పశ్చాత్తాపుడు. ఎప్పుడు పశ్చాత్తాపుడు అవుతాడు దానినే ఏమని పిలుస్తారు? రక్షణ. ఏమని పిలుస్తారు? రక్షణ. అంటే ఇశ్రాయేలీయులు పొడుచుకోవట్లేదు కాబట్టి పొడుచుకోరు. అందుకే ఈ రోజు కూడా వాళ్ళు ప్రజలందరూ పేతురు చెప్తా ఉన్నారు, మీరు సిలువేసేసినటువంటి ఇతని ఈ యేసు వల్లనే వాడు రక్షణ పొందాడు, వాడు పశ్చాత్తాపులే, వాడు ఈ రోజు ఏమయ్యాడు? స్వస్థత పొందాడు అని చెబితే శాస్త్రులు, పరిచయం, పెద్దలు అందరూ కట్టకట్టుకుని వచ్చేసారు. అందరూ కట్టకట్టుకుని పేతురు మీదకి, యోహాను మీదకి దెబ్బలకు వచ్చేసారు. ఇది ఇప్పటి నుంచి కాదు వాళ్ళకే. ఇది ఎక్కడి నుంచి జరుగుతుందో తెలుసా తల్లి? నా వైపు చూడరా. ఇది ఎక్కడి నుంచి కాదు. ఇది వాళ్ళు ఎప్పుడు కూడా యోగపడమని పిల్లలు. ఏ పిల్లలు? యోగపడమని పిల్లలు. వాళ్ళకి ఎప్పుడు పొడుచుకోవాలి. అందరినీ పొడిసేస్తారు తప్ప అందరికి వాళ్ళ పదం పొడుచుకోవాలి. అందుకనే వాళ్ళకి ఆనాడే చెప్పాడు. ఏం చెప్పాడు అంటే లేవికాండం 20వ అధ్యాయం 22వ వచనం. లేవికాండం 20వ అధ్యాయం 22వ వచనం. కాబట్టి మీరు నివసించినట్లు నేను ఏ దేశంలోకి మిమ్మల్ని తీసుకొని పోవచ్చున్నానో కాబట్టి ఈ అమ్మ ఆమెకి ఇచ్చేసారు. ఆ అమ్మాయికి అర్థంగా ఒప్పుకున్న పెళ్ళికి అర్థంగా ఇలా చూడు అమ్మా, నేను నిన్ను అడిగే ప్రతిదీ నీకు ఆశీర్వాదం, నీకు దీన్నే. అదే నీకోసం ఇంకా ప్రార్థన చేసాను తెలుసా? తెలుసా తెలియదు? చేయలేదు. వాక్యం చెప్పే దైవజనుడు ఎంత ఆత్మపూర్లో, వాక్యం ఎవరు చదువుతున్నారు అనుకున్నా వాళ్ళ కూడా అదే ఆత్మపూర్లు అని. మరి ఆత్మపూర్ణంగా ఉండదు ఉన్నారు కదా. బయటకి ఇచ్చేసారు అంటే నీ ఆత్మలో పాలు అవి చేతవా? ఓ రోజు మోసే మాంగ అయిపోయారు ఇద్దరు వీళ్ళంతా కూడా సిగరాయి పర్వతం దగ్గరికి వచ్చారు. కానం కట్టారు, తిరుగుతున్నా 39 సంవత్సరాలు ఏం చేస్తారు? ఎడారిలో తిరుగుతుంటే రోజుల మాంగారం ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చేటప్పటికి కూతురు సిక్కోట చూశాను అని చూసి బాబా అనేసింది. మీద పడేసింది. తండ్రి కూతురు ఇద్దరు ఏడ్చుకున్నారు. ఈ అమ్మ అల్లుడేది ఏమన్నాడు? అల్లుడేడు. ఇక అక్కడ అల్లుడు ఒకళ్ళ ఇద్దరు 20 లక్షల మంది. ఎంతమంది? 20 లక్షల మందికి న్యాయం తీరుతా కానీ తెల్లారి ఆడుకుంటారు. ఆ పిల్లలు ఆడుకుంటారు. అమ్మ కుర్చీలు తీసుకొచ్చి అమ్మ మీరు ముగ్గురు కుర్చీలకి ఎక్కువ ఆల్రెడీ ఎక్కడ ఒకళ్ళ ఇద్దర 20 లక్షల మంది ఉదయం తెల్లదాం ఎక్కడ తీర్చడానికే ఎప్పుడో ఒకడో తెలియదు పిల్లలతో రాలేడి అని అడిగి నిద్ర అవుతాడు. ఎప్పుడో ఒక అర్ధరాత్రి కాడ కదా అన్నింటాడు తినేసి తప్ప పిల్లలు వేసేటప్పుడు మళ్ళీ వెళ్ళిపోతాడు. నాయన మీరు విడుతూ మాట్లాడి 8 రోజులు అయితే తెలుసా? కూతురు బాల తండ్రిని కూర్చొని నా కూతురు ఎంత బాధపడుతుందా, ఎంత బాధ అనుభవిస్తుందా అని అందరినీ మీ పట్టు నువ్వు పిల్లలు పుట్టమ్మా అని చెప్పి బయట పాసు కూర్చున్నాడు. ఎవరు వచ్చేదాకా? వచ్చేదాకా అర్ధరాత్రి కాడు వచ్చాడు మోసే. మావే కూర్చోవాలి. ఎప్పుడు మధ్యాహ్నం వచ్చాను కానీ నువ్వెళ్తాడు ఇప్పుడు వచ్చేవాళ్ళు. ఏం మా చెప్పమంటా మావయ్య? ఒక్కటి 20 లక్షల మంది, ఎంతమందికి గొడవ తగ్గు తీర్చాలి, కీర్తి తీర్చాలి అన్నాడు. అప్పుడు ఆ మాట్లాడారు, ఇది నీకు అంత భారంతో కూడిన పని. ఉదయం కోపంలో ఇప్పుడు అర్ధరాత్రి భార్య పిల్లలు పట్టించుకోకుండా భార్య పిల్లలు ఏమైపోతారో దూరం అయిపోరా అంటే మరి ఏం చేయమంటాం? మామయ్య దేవుడు ఆజ్ఞ 20 లక్షల మందికి న్యాయం తీర్చాలన్నా. అలా కాదు, 10 మంది పక్కన పెట్టారు, 100 మంది పక్కన పెట్టు, 1000 మందికి ఒక నెట్టు, 10,000 మందికి ఒక నెట్టు. 10 మందిలో ఈ గొడవ వచ్చిందనుకో, ఆ 10 మంది ఎవరినైతే పెట్టే వాడి దగ్గరికి పోవాలి. ఆ దగ్గర తీరలేదనుకో 100 మంది దగ్గరికి వస్తారు. 100 మంది దగ్గర తీరలేదనుకో 1000 మంది దగ్గరికి వస్తారు. 1000 మంది దగ్గర తీరలేదనుకో 10,000 మంది దగ్గరికి వస్తారు. ఆవిడ దగ్గర కూడా న్యాయం తీరకపోతే అప్పుడు నీ దగ్గరికి వస్తారు అన్నాడు.
ఇదేదో భలే ఉందండి, ఇదేదో చాలా బాగుంది అని చెప్పి పొద్దుట్లేసి ఆయన 10 మందికి ఒకరిని 100 మందికి ఒకరిని న్యాయాధిపతులు పెట్టేశాడంటే 10 మందికి ఒక న్యాయం. ఈ 10 మంది ఈ 10 కుటుంబాల నుండి ఏదైనా గొడవతే ఆ దగ్గర బాగుంది. అందుకదా ఆ దగ్గర తిరగకపోతే 100 మంది దగ్గర న్యాయాధిపతులు తెచ్చుకోవాలి. ఆ దగ్గర తిరగకపోతే ఆయన అర్థమైతే మున్సిపల్ కోర్టు, జిల్లా కోర్టు, హైకోర్టు, సుప్రీం కోర్టు. ఇప్పుడు సుప్రీం కోర్టు ఎవరు కూర్చుంటారు? మోసే కూర్చుంటారు. అర్థమైందా? అంతే. ఎప్పుడైతే ఇలాగా శ్రమను ఏం చేశాడు అంటే దేవుడు ఇచ్చిన బాధ్యతలు ఏం చేశాడు? పంచి పడేశాడు. ఎప్పుడు పంచి పడేశాడు? ఇంక మోసే దగ్గరికి ఏ గొడవలు రావట్లేదు, కింద తీరిపోతున్నాయి. మున్సిపల్ కోర్టులో, జిల్లా కోర్టులో, హైకోర్టులో తీరిపోతున్నాయి. ఇక సుప్రీం కోర్టుకి ఏ కేసు రావట్లేదు. ఖాళీ అయిపోయాడు. ఆ మాంగారు కూతురుతో సంతోషంగా ఉంటాడంట. అప్పుడు కూతురుతో సంతోషంగా ఉండాల్సింది ఖాళీగా ఉండి, అర్థమైందా, సిప్పోరాన్ని చూసి ఇంకా ఖాళీగా ఉన్నానని చెప్పి కూసు దేశపు స్త్రీని పెళ్లి చేసేవాడు. బాధ్యతను ఎప్పుడైతే తప్పించుకున్నాడో ఖాళీ అయిపోయాడో, ఖాళీ అయిన కావాల్సింది ఏమొచ్చింది? ఇప్పుడు సిప్పోరా వదిలి పెడతా ఉంటే కూసు దేశపు స్త్రీతోటి కబుర్లు అంటున్నాడు. కూసు అంటే ఆఫ్రికా. ఆఫ్రికా వాళ్ళు అంటే లాగా ఉంటారు. మరి అనగా చేసుకున్నాడు. కూసు దేశం అంటే నీకు ఎంత అనగా పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు నువ్వు బాధ్యతను ఎవరికి ఇచ్చావు? 70 మంది ఉన్న శక్తి మోసేకి ఇచ్చాడు. మోసే మీద ఎంతమంది శక్తి ఉంది? 70 మందికి ఎంత శక్తి ఉంటుంది? అంత శక్తి ఉంటే మోసే ఎప్పుడైతే అర్థమైందా ఈ పైన మాంగారు చెప్పిన మాట విని దేవుడి దగ్గరికి వెళ్ళి ఈ పైన భారం అన్నాడు. ఓహో, మీ మామూలు బాగా పనిచేసింది అన్నాడు. మీ మామూలు బాగా పనిచేసి నా పని నీకు బాగా అనిపించిందని చెప్పి 70 మంది చేత ప్రవచన చేశాడు. అంటే మోసే మీద శక్తి తీసి ఎంతమందికి ఇచ్చాడు? 70 మందికి ఇచ్చేసాడు. అంటే మోసే ఒక్కడే ఎంతమందికి సమానం? 70 మందికి. ఎంత అదృష్టవంతుడంటే కేవలం మాంగా మాటిని ఏం పోగొట్టుకున్నాడు? అంత శక్తిని పోగొట్టుకుంటే శక్తిని పోగొట్టుకున్న వాడి దగ్గర మిగిలిన శక్తి దైవ శక్తి పోయి శారీరక శక్తి మిగలగా భార్య కావలసి వచ్చాను. ఖాళీగా ఉంటే ఇలాంటి ఆలోచనలు వస్తాయి. అందుకని ఖాళీగా ఉండడం. ఖాళీగా ఉన్నప్పుడు అలాంటి ఇలాంటి అసలు అనుకుంటారు. అందుకనే ఏదో పని పెట్టుకుని అర్థమైందా, పొద్దున్న సాయంత్రం దాకా ఏదో పని చేసుకుంటా ఉన్నారు. అర్థమైందా, సేవకుడైతే బయటికి చదువుకుంటా వాక్యాన్ని ప్రిపేరుతా ఉన్నారు. ఖాళీగా ఉన్నామా? లేకపోని ఆలోచనలు, లేకపోని తాగుతున్నాను. అర్థమైంది. ఖాళీ ఇప్పుడు మోసే ఎవరు కావాల్సి వచ్చింది? వాళ్ళ దగ్గర కానీ సిప్పోరా ఉంది కదా, సిప్పోరా కోసం ఆలోచన చేసి ఎంత చేశాడు. కానీ సిప్పోరా కాకుండా కూసు దేశం పెళ్లి చేసుకున్నాం. దాన్ని బట్టి మిరియాము, అహరోను మోసే మీద సన్నిగిరి. చూసావా? కనుక ఎప్పుడు కూడా మన బాధ్యతల్ని దేవుడు మనకి ఇచ్చిన శక్తిని పొగడితే బాధపడతాము లేదా? ఆ అమ్మాయి ఇక్కడ చదవటానికి శక్తివంతురాలు. దేవుడు ఆ అమ్మాయికి ఇచ్చాడు ఆ శక్తిని. కనుక శక్తులు వదిలేక చదువు. కాబట్టి మీరు నివసించినట్లు నేను ఏ దేశంలోకి మిమ్మల్ని తీసుకొని పోవచ్చున్నాను, ఏ దేశంలోకి మిమ్మల్ని తీసుకొని పోవచ్చు, ఆ దేశము మిమ్మల్ని ఇలా చూడు. మనుషులు తొక్కుతారు, జంతువులు తొక్కుతాయి, దేశాలు కూడా తొక్కుతాయా? దేశమే కట్టేసిందంటే ఇలా ఇది ఎక్కడ జరిగిందంటే ఇలా చూడు. ఇశ్రాయేలుకి ఇలా చూడు. మొదటిసారి సీనాయి కొండ దగ్గర నుంచి యోర్దాను దగ్గరికి తెచ్చాడు. ఐగుప్తు నుంచి సీనాయి కొండ దగ్గర రావడానికి 10 రోజులు. 10 రోజులు అయిన తర్వాత సీనాయి కొండ దగ్గర కూర్చోబెట్టి కొండ మీద వెళ్ళాడు. కొండ దగ్గర తండ్రి గారు పిలుస్తున్నాం, వచ్చేస్తున్నాం అన్నదే అని వాళ్ళ అన్నయ్యతో చెప్పేసేసి, అన్నయ్య తండ్రి గారు కేకిస్తున్నారు, వీళ్ళకి ఏదో చెప్తారంట అని చెప్పి పైకి వెళ్తే కిందలో ఉందా 39 రోజులు ఎదురు చూశాను.
బయలుదేరి వచ్చింది 10, ఇది 39. మొత్తం ఎంత? చెప్పరా? 49. 50 రోజు ఏ పండగ? రేపు ఆదిలో మనకేంటి? అప్పుడు వాళ్ళందరూ అహరోను దగ్గరికి వచ్చారు. అహరోను మీ తమ్ముడు కొండ మీదకి వెళ్ళి 39 రోజులు అయింది, రేపు చూస్తే 50వ రోజు పండగ చేయాలి. పెంతెకొస్తు పండగ చెయ్యాలి అంటే పండగ ఉత్పత్తి చేయరు. పండగ చేయాలంటే దేవుడు ఉండాలి, దేవత ఉండాలి. దేవుడు లేకుండా ఏం చేయదు, పండగ చేయడు. కనుక మా ముందు ఓ దేవుడు దేవత ఉండాలి అన్నాడు. మరి ఏం చేద్దామన్నా? మీ తమ్ముడు వచ్చేటప్పుడు పండగ అనదో కనుక నువ్వు దేవతకి మీ దగ్గర బంగారం ఎట్టుకుని అన్నాడు. ఆ బంగారంతో దోణం చేసేసాడు. ఇప్పుడు దోణలు ఎట్టుకుని పండగ పండుగ. ఏ పండగ? పెంతెకొస్తు పండగ. పెంతెకొస్తు పండగ దోణలు ఎట్టుకుని మొదలెట్టాడు. ఆ దోణలు ఎట్టుకుని పెంతెకొస్తు పండగ చేత ఎలా చేస్తున్నారంటే ఒంటి మీద ఒక బట్టలు లేవు, ఒంటి మీద ఒక గొడ్డలు లేవు, తినేసేసి తాగేసేసి ఎవరు ఎలా పడుతున్నాడు ఎవరికి తెలియదు, ఇష్టానుసారంగా చేస్తారంటున్నారు. ముషే కింద చెప్పారు, ఇలా వాళ్ళ దగ్గర దోణలు ఎట్టుకుని ఆ పండగ చేస్తున్నాను. కిందకి వెళ్ళాడు. కిందకు వచ్చాడు, చూశాడు. చూసి తక్కువ వేసి కొట్టేటప్పటికి ఎంతమంది చచ్చిపోయారు? 3 అంట. 3 ఏళ్ళు ఉన్నాయి కాబట్టి 3 అంట. నా దగ్గర ఉన్న 3 ఏళ్ళు ఉన్నాయా? చదువు ఉంటే నీకు తెలిసేది. 3,000 మంది చచ్చిపోయారు. ఎంతమంది? 3,000 మంది చచ్చిపోయిన తర్వాత అప్పుడు వాళ్ళని తీసుకుని ఎక్కడికి వచ్చారు? మిగతా వాళ్ళందరినీ తీసుకుని యోర్దాను దగ్గరికి వచ్చారు. యోర్దాను దగ్గరికి వచ్చి ఇప్పుడు చెప్పాడు ఏమని? అవతల దేశానికి మనం తీసుకెళ్తున్నాం. ఆ దేశం ఎలా ఉందో మీరు సంతోషపడతారో కానీ గోత్రానికి కూడా చెప్పిన 12 మంది అవతల దేశంలో వెళ్ళి చూసిరండి అన్నాడు. గోత్రానికి ఒకటి చెప్పిన 12 మంది వెళ్ళి 40 రోజులు చూసి వచ్చి మిగతా 20 లక్షల మందిని బెదిరించారు. ఏమని? ఆ దేశం మామూలు దేశం కాదు, ఒక్కొక్కడు కొబ్బరి చెట్టులా ఉన్నారు. ఎంత? కొబ్బరి చెట్టులో కాయ చెట్టులా ఉన్నారు. 70 అడుగులు, మనమేమో 6 అడుగులు 7 అడుగులు. వాడు ఎంత ఎత్తు? 70 అడుగులు కాయ చెట్టులా ఉన్నారు. వంశస్థులు అంటే రాక్షసులు. రాక్షసులు అంటే సమస్య. బాగా సినిమాల్లో చూసిన 2 కోపులు లంగా ఓ జాకెట్ వేసుకున్నవాడు కాదు రాక్షసులు అంటే. అదేదా అలాగే 2 కొమ్ములు అదే కాదు. రాక్షసత్వం అంటే దేన్నైనా బలవంతంగా లోపులేమని రాక్షసులు అంటారు. అంటే అదేదా అంటే బలవంతులు ఏమంటారు? రాక్షసులు అంటారు. అది కూడా ఏది? బలవంతంగా దేన్నైనా కానా దేశంలో ఉన్నవాడు ఒక్కొక్కడు దేవదార చెట్లు అనుకున్నారు. దేవదార చెట్లు అయితే 70 అడుగులు. ఒక్కొక్కడు ఆ కాలంలో మేము ఎలా చూసామన్నాం? వాళ్ళ కంటికి మేము మిడతలా ఉన్నాము. ప్రతి ఇద్దరు మనుషుల దగ్గరికి మనం వెళ్ళామంటే మనం చచ్చిపోతాం, మన పిల్లలు చచ్చిపోతామని 20 లక్షల మందిని బెదిరిస్తే ఆ 12 మంది ఇద్దరు అన్నారు. ఎవరు ఇద్దరు? తాటి చెట్టులా ఉన్నా, కొబ్బరి చెట్టులా ఉన్నా, ఎవరి సముద్రాన్ని 2 ముక్కలు చేసి తీసుకొచ్చిన ఆయన వాళ్ళు చంపలేడా అన్నప్పుడు ఈ 10 మంది మాట ఊరంతా సమాజం అంతా విని మేము మన పిల్లలను చంపడానికి తెచ్చామా? దేవుడిని తిరుగుబాటు చేశాడు. వాక్కు చేసిన దానికే వచ్చాను. మిమ్మల్ని పాలు తేలి ప్రపంచం దేశానికి తీసుకొస్తే మిమ్మల్ని మీ పిల్లల చంపడానికి తీసుకొచ్చామంటారు. కాబట్టి యూటర్న్ అన్నాడు. యూటర్న్ అంటే తిరగడానికే. ఎన్ని రోజులు తిరిగారో దేశం? 40 రోజులు అన్నాడు. అంటే 40 సంవత్సరాలు 8 తిరగదు. రోజుకో సంవత్సరం చెప్పి 8 తిరిగి మీరందరూ సాగలేక ఏ పిల్లలైతే చంపేస్తానికి తెచ్చామన్నారో ఆ పిల్లల్ని ఆ దేశానికి తీసుకెళ్తామన్నాడు. ఇప్పుడు అందరూ చచ్చారు. ఇప్పుడు ఆ పిల్లలు పెద్దోళ్ళు అయితే వాళ్ళని తెచ్చి యోర్దాను దగ్గర పెట్టాడు. ఇప్పుడు ఆ పిల్లలతో చెప్తున్నాడు, నాయనరా మీ తండ్రులు మీ తాతలు నాకు పిల్లలు పాపం చేశారా? అందుకనే 40 సంవత్సరాల మీరు తిరిగి చచ్చారు. మీ పిల్లలు మిమ్మల్ని పెద్దోళ్ళు చేసి ఆ దేశానికి తీసుకెళ్తున్నా. మీ తాతలకి మీ తండ్రులకి వాగ్దానం చేసిన దేశం మిమ్మల్ని పంపిస్తున్నారా? కనుక ఇప్పుడు చదవ 22 మీకు నా కట్టడలన్నిటినీ 22 కాబట్టి మీరు నివసించినట్టు ఏ దేశంలోకి మనం తీసుకుపోతున్నామో ఆ దేశం మీ తాతల్ని మీ తండ్రుల్ని ఎలాగైతే కట్టేసిందో అలాగే మిమ్మల్ని కూడా కట్టేకున్నట్లు నా కట్టడలన్నిటినీ నా విధులన్నిటినీ అనుసరించి చెప్పాడు లేదా?
చెప్పినప్పుడు వాళ్ళు పొడుచుకోవాలి వద్దా? ముందు ఏం పొడుచుకోవాలి? చెవులు పొడుచుకుంటే ఆయన చెప్పింది ఎక్కడికి వెళ్తారు? లోపలికి వెళ్తారు. లోపలికి వెళ్ళింది హృదయంలో కొవ్వు లేకపోతే లోపలికి వెళ్తారు. లోపలికి వెళ్తే ఆయన చెప్పినట్టుగా చేసేవాడు. ఆయన చెప్పినట్టు కట్టలని విధుల్ని వింటే ఆ దేశంలో ఉండేవాడు. ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నారో తెలుసా? 137 కీర్తన మొదలుకి వచ్చినాం. మా ఏం కంగారు పడకండి, అర్థమైందా? యెహోవా ఎంత గంభీరంగా వెళ్ళిపోతా ఉంటే అర్థమైందా? ఎలాగో నీకు ఇక్కడి నుంచి కదలాలనిపిస్తుంది. అంటే నీ చెవులు పొడుచుకోవట్లేదు, నీకు అర్థమైందా? నీ హృదయం పొడుచుకోవట్లేదు. నీ చెవులు నీ హృదయం పొడుచుకుంటే ఇక్కడి నుంచి కూడా కదలే కదలం. చదరా 137 కీర్తన మొదలుకి వచ్చినాం. మైండ్లో చదవరా? బబులోను నది యొద్ద కూర్చుని ఉన్నప్పుడు అంటే ఇలా ఎక్కడ కూర్చున్నారు చెప్పరా? నదులు కూర్చున్నారు. యాక్చువల్గా ఎక్కడ ఉన్నారు? ఇశ్రాయేల్ దేశంలో ఏ నది దగ్గర ఉన్నారు? యోర్దాను నది దగ్గర కూర్చోవలసిన వాళ్ళు ఏ నదుల దగ్గర ఉన్నారు? బబులోను నది దగ్గర ఉన్నారు. ఎందుకు వెళ్ళారా? బబులోనికి చెరలోకి వెళ్ళారు. ఎందుకు వెళ్ళారు? చెరలోకి వెళ్ళారంటే ఆ దేశం ఏం చేసింది? ఇశ్రాయేల్ దేశం, కానాన్ దేశం ఏం చేసింది? కక్కేసింది. చెప్పాడా లేదా? ఈ దేశం మమ్మల్ని కక్కి వేసి ఉన్నట్లు నా కట్టలని నా విధుల్ని అనుసరించమన్నాడా? ఇప్పుడు దేశం కక్కేస్తే ఎక్కడ పడ్డారు? బబులోనులో పడ్డారు. పడ్డారు అంటే చెవులు పొడుచుకోలేదు, హృదయం పొడుచుకోలేదు. అంటే ఏం లేదు, అదేగా రక్షణ లేకుండానే ముందుకు వెళ్ళిపోతున్నారు. రక్షణ లేదంటే హృదయం పొడుచుకుంటే, చెవులు పొడుచుకుంటే పశ్చాత్తాపం కలుగుతుంది. పశ్చాత్తాపమే ఎప్పుడు కలిగిందో దేవుని వాక్యాన్ని నీలో తీసుకుంటాం, అది నీకు ఫలిస్తుంది. దేవుని ఎప్పుడు అయితే పొడుచుకుని పశ్చాత్తాపం కలుగుతుందో రక్షణ పొందిన వాడు అవుతాం. అవునా కదా? అంటే ఇలా రక్షణతో ఉండాలి. కాలం తెచ్చుకుంటే మాకు రక్షణ అవసరం లేదని చెప్పి దేవుని విధుల్ని కట్టడం అనుసరించలేదు. ఇప్పుడు ఎక్కడ ఉన్నారండి? మొదలు చేద్దామన్నా. అరే వీళ్ళు ఎందుకు వెళ్ళారో ఇప్పుడు చెప్తాను నేను. నా కట్టలను చాలా జాగ్రత్తగా విన్నాను. నా కట్టలను నా విధులను అనుసరించాలన్నాడు. ఒకటే రెండే చెప్తారు. కట్టలలో ఒకటి చెప్తారు, విధులు ఒకటి చెప్తారు. వీళ్ళు ఎందుకులా చెరలో పోయారు బబులోని కంటే కట్టల విషయంలో ఫెయిల్ అయ్యారు, విధుల విషయంలో ఫెయిల్ అయ్యారు. విధి ఎక్కడ ముందు చెప్తాను, తర్వాత కట్టలు చెప్తాను. విధి అనగా విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించాలి. విశ్రాంతి దినాన్ని ఏం చేయాలి? పరిశుద్ధంగా ఆచరించాలన్నమాట. అంటే 6 రోజులు పనిచేయాలి, 7వ రోజు తాగేసేసి ఎక్కడ పడితే అక్కడే పరిశెట్టి తాగేసేట్టు కింద పడిపోవాలి. అంతేనా? ఏంటి 6 రోజులు పనిచేసి 7వ రోజునంట పల్లెను దొంగను పోసుకున్నట్ట దాన్ని ఎక్కేసేసి నల్లకూర నాకు ఎక్కేసేసంట పంచి తాగి చెట్టు పడిపోవాలి. మరి ఏం చేయాలి? మాట్లాడామా? 6 రోజులు పనిచేసి 7వ రోజు ఎక్కడ రావాలి? దేవుని సన్నిధికి రావాలి. దేవుని సన్నిధికి ఒక్కడో తను రావాల్సింది. ఎవరితో రావాలి? కుటుంబంతో రావాలి. అంటే విశ్రాంతి దినం దేవుని సన్నిధికి ప్రాధాన్యత, కుటుంబానికి ప్రాధాన్యత. అంటే విశ్రాంతి దినం దేవునికి ప్రాధాన్యత, భార్య పిల్లలకి ప్రాధాన్యత. విశ్రాంతి దినం. కానీ వీళ్ళు ఏం చేశారో తెలిసే? ఇశ్రాయేలీయులు 6 రోజులు పని చేయకుండా 6 రోజులు పని చేసిన దగ్గర ఏముంటారు? ఉంటుందా? ఉంటారు. ఈ 6 రోజులు పనిచేస్తే 7వ రోజు దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు ఒట్టి చేతితో వస్తారా, గట్టి చేతితో వస్తారా? గట్టి చేతితో వస్తారా? 6 రోజులు పని చేయకుండా ఆడి మీద ఈడి మీద మానుకొని ఆడిచ్చి తాగేసి ఆడి దగ్గర ఇంటి దగ్గర తినేసేసి అక్కడ ఇక్కడ అదేవిధంగా లేకపోతే ఏ ఊర్లో అక్కడ బాగా తినేసేసి రాత్రి మళ్ళీ ఎవరు దొరుకుతాడా అని చెప్పి అది అయిపోయి ఎదురుసొస్తా ఎవరో మీద పోయి అదేవిధంగా తాగేసి తినేసేసి ఈ తాగేద్దామని తినేస్తాడు ఆడి దగ్గర. మరి ఇంటికాడ భార్య ఎక్కడ పెడతారు?
నువ్వు కష్టపడి పని చేసి ఎవరు పోషించాలి? భార్య పిల్లలు పోషించాలి. నువ్వు భార్య పిల్లలు పోషించకుండా కష్టపడకుండా 6 రోజులు ఆయన దగ్గర పని పెట్టేసి 7వ రోజు వైట్ వేసేసేసి 7వ రోజు వైట్ వేసేసేసి ఎక్కడికి వస్తాం? చర్చికి వచ్చేస్తాం. ఏ చేరుకుంటాం? గట్టి చేరుకుంటాం, వచ్చి చేరుకుంటాం. నువ్వు పని చేస్తుంటే అందులో నుంచి కృతజ్ఞత, మొక్కుబడి, దర్శనం భాగం తీసుకుని ఎక్కడికి వస్తాం? దేవుడికి వస్తాం. నీ మనసు ఎంత ఆనందంగా ఉంటుందో తెలుసా? ఎంత సంతోషంగా ఉంటుందో తెలుసా? నీవు దేవుని సన్నిధిలో గుప్పుతుంటే ఆనందం, సంతోషం. దేవా, నీవు ఇచ్చిన కష్టాన్ని నుంచి నీకు ఇస్తున్నానయ్యా అని చెప్పి అంత సంతోషం, ఆనందం. ఈ కూర్చొని బయట పెట్టేసేసుకుని కూర్చొని వచ్చి ఇలా సంతానం అలా సత్యాకగానే అవి గుడ్డి చేయరా జైలు తీసి సరి చూపెట్టాడు లోపలి ఏదో చేసినట్టు. అదైనా భార్యా పిల్లలకు ప్రాధాన్యత లేదు. వీడు భార్యా పిల్లలను తీసుకురావాలంటే వీడి దగ్గర ఏమన్నా కనీసం భార్యకి సన్న అయ్యేటప్పుడు పిల్లలకి సన్న అయ్యేటప్పుడు డబ్బే అవ్వదా? అదైనా అప్పుడు అంటారు ఏ పెట్టాను వీడికే నేను మాత్రం అవసరం. సో 6 రోజులు పని చేయకుండా 7వ రోజు దేవునికి ప్రాధాన్యత లేదు, భార్య పిల్లలకి ప్రాధాన్యత. అప్పుడు ఎప్పుడైతే పట్టించుకోవటం మానేశాడో ఇశ్రాయేలు స్త్రీలు అన్యుల వైపు చూచిరి. ఇంకా లోతుకి వెళ్ళను, ఇప్పటికి మీకు అర్థమైపోయింది. ఇశ్రాయేలు స్త్రీలు ఎవరి వైపు చూసాను? అన్యుల వైపు చూశాను. ఈ 6 రోజులు పని చేయకుండా కనీసం ముద్దకుండా ఒక కనీసం ఆ సింక్స్ ఎక్కడికి వండించాలి, కనీసం సేవకుండా జాగ్రత్త పడకుండా కనీసం ఆ ఎన్నుకున్నటువంటి కనీసం అవసరం పెట్టకుండా పిల్లల అవసరం తెచ్చుకున్నా ఉంటే ఇశ్రాయేలు స్త్రీలు ఎవరి వైపు చూశాను? అన్యుల వైపు చూడటంతో ఆ అన్యుల వైపు ఎప్పుడు వెళ్ళిపోయారు? వాళ్ళ దేవతలను పూజించారు. అంటే ఆ విధిలో ఏమయ్యారు? తప్పిపోయారు. ఇది మొదటి వర్గం. రెండో వర్గం 6 రోజులు పనిచేసి 7వ రోజు భార్య పిల్లలు తీసిన ఎక్కడ రావాలి? దేవాలయానికి రావాలంటే 7 రోజులు పనిచేశారు. రెండో వర్గం ఎన్ని రోజులు పనిచేశారు? 7 రోజులు పనిచేసేసారు. ఎవరు వద్దంతాకే మీరు 6 రోజులు మన్నా తీసుకోండి. 7వ రోజు ఎవరు మన్నా తీసుకొద్దాం? కుళ్ళిపోతుంది అన్నాడు. తీసుకున్నారేమో. 7వ రోజు తీసుకున్నారు. దేవుడి మాట లెక్కలేకుండా కుళ్ళిపోయిందా? బాగున్నా? కుళ్ళిపోయింది. 7వ రోజు కూడా పనిచేసేసారు. 7వ రోజు దేవాలయానికి కుటుంబంతో రావచ్చు. వాళ్ళు భార్య పిల్లలను శ్రద్ధ చేసి ఈ దేవాలయాన్ని శ్రద్ధ చేసి ఎవరి కోసం సంపాదించాలి? ఎవరి కోసం సంపాదిస్తాం? ఈ రోగాల కోసమే. లేదా ఎంత సంపాదిస్తావో అన్ని ఎక్కువ రోగాలు తెచ్చుకుంటాం. అంతే. 7వ రోజు దేవాలయాన్ని శ్రద్ధ చేశారు, భార్య పిల్లలను శ్రద్ధ చేశారు. అంతే. ఇశ్రాయేలు స్త్రీలు అన్యుల వైపు చూచారు. ఫస్ట్ విధిలో రెండోది కట్టడం. కట్టడం అంటే నా సన్నిధిలో ఆహారం ఉన్నట్లు, అంటే నా మందిరంలో ఆహారం ఉన్నట్లు నీ భూఫలం, నీ జంతువులు, ఇంకా నీ యొక్క ఇంట్లో ఉన్న జంతువుల ఫలం, నీ యొక్క కష్టార్జితం, దశమ భాగం, కృతజ్ఞత, మొక్కుబడి, ప్రథమ ఫలం ఇవన్నీ తీసుకుని నా సన్నిధికి రానున్నాను. ఇప్పుడు అడుగుతున్నాను, మీరు చెప్పండి, ఆయన తింటారా? మరి ఎందుకు కావాలన్నా? ఆయన తింటారా? ఎందుకు కావాలన్నా? ఇప్పుడు అడుగుతాను, చెప్పండి. నువ్వు 6 రోజులు పనిచేసిన కష్టార్జితం కానీ 6 నెలలు పండించిన పంట కానీ ఆ పంట నుంచి వచ్చిన డబ్బులు కానీ విత్తనం అనుకో, మొక్కజొన్న అమ్మో వచ్చింది ఒక 50,000 60,000 అవి విత్తనం. ఆ విత్తనాలని, డబ్బులనే ఆ విత్తనాలని మంచి సారవంతమైన భూమిలో నాటాలనుకుంటావా? బీడు భూమిలో నాటాలనుకుంటావా? సారవంతమైన మంచి నేల నాటాలనుకుంటావా? అంతేనా? బీడు భూమిలో నాటాలనుకుంటావా? ఎవరు నేను చెప్పింది అర్థమైందా లేదా? యమ్మ అర్థమైంది కదా? ఇప్పుడు చెప్పు, సారవంతమైన భూమి ఏది, బీడు భూమి ఏది?
నీ దేవాలయమే సారవంతమైన భూమి. ఇవన్నీ ఆట అనుకున్నావు, దేవాలయం అనుకున్నావు, అది సారవంతమైన పొలం. నీ దేవాలయం అంటే నీ దేవాలయంలో ఏ గింజ పెట్టినా నూరంతులుగా ఫలించేస్తాను. నీ దేవాలయంలో నీ కష్టార్జితం 10 రూపాయలు పెట్టినా నూరంతులుగా అభివృద్ధి చెందేస్తాను. ఎందుకో తెలుసా? అదే భూమి సారవంతమైన భూమి. కానీ దేవాలయంకేమో కుంటియి, గుడ్డియి, పనికిరాని తోడుత పాలుకాయలు. అర్థమైందా? పాలుకాయలు ఏంటంటే కొట్టే వెళ్ళిపోతే ఏమంటారు? తప్పకాయలు. ఇవన్నీ ఇంకా దీనికా శ్రేష్టమైన ఏమో పేదలక, శ్రేష్టమైన ఏమో కోరికలక, శ్రేష్టమైన ఏమో సినిమలక, శ్రేష్టమైన ఏమో వ్యభిచారక. ఎక్కడ తప్పు చేస్తున్నా ఆలోచన చేస్తాను. అదే పొడుచుకోవాలంటే లక్ష్యం అంటే నీ హృదయం పొడుచుకోవాలి, పశ్చాత్తాపడాలి. ఎక్కడ తప్పు చేస్తున్నావో ఆ తప్పుని ఒప్పుకుని పశ్చాత్తాపం అయితే నువ్వేం పొందిన వాడివే. నీ కష్టార్జితం ఎక్కడికి వెళ్తుంది? దేవుని సన్నిధికి కుంటి ఇస్రాయేలు చేసిన పనులన్నీ అన్నీ ఎందుకు పనికిరాని దేవాలయానికి ఇచ్చేవాళ్ళంటే, ఎందుకు పనికిరాని దేవాలయానికి ఇచ్చి పనికి వచ్చాయని చెప్పి వ్యభిచారాలకి, తాగుడికి, వాళ్ళ ఆటపాటలకి ఇష్టానుసారంగా పెట్టారండి. ఈ రోజు కూడా అంతే. దేవాలయంలో నీకు సిరిగిపోయి కాదు 10 రూపాయలకి అందులో దూరం చేయొచ్చు మనం. ఒక్కొక్క ఆవిడైతే ఎప్పుడు మాట్లాడలేదు దాన్ని ఎప్పుడైనా చేస్తాం. ఇంటిగా లెక్కెట్టుకునేటప్పుడు ఇంటిగా దాన్ని మనం తీసినప్పుడు నువ్వు మొక్కలు అవుతుంది. అది ఎప్పుడు ఇది దాచి పెడతావు మరి? మాట్లాడి అర్థం దాన్ని ఇప్పి అప్పటికి ఎరుగుతుంది. దేవునికి ఇచ్చేది. మా మనోడు అడిగాడంట, అమ్మ 10 రూపాయలు ఏమన్నాడంట, ఇచ్చిందంట. కొట్టుకొని కొనుక్కొని ఏమంటే రే మీ మామ తెలియదా ఇది అందరూ ఉందా చూడన్నాడు. తీసుకొచ్చి మామ ఇది 10 కిలోలు అంటారా, ఎలాగేరా అన్నాడు. ఎందుకో అన్నాడంట. రేపు గుడి వేస్తాను అన్నాడు. ఎలాగేస్తానే ఇచ్చేది సారవంతమైన భూమిలో ఇచ్చేది చచ్చిపోయా. దేవాలయానికి ఇచ్చేటప్పుడు శ్రేష్టమైన దేవాలయం ఎందుకో తెలుసా? ఎంత కాదు, ఆ నేల, ఆ స్థలం అభివృద్ధి చెందే స్థలమని, నా కష్టార్జితాన్ని నూరంతులుగా అభివృద్ధి చేస్తుందని, సారవంతమైన భూమిని నువ్వు తెలుసుకుంటావు తెమ్మన్నాడు. అక్కడ పెట్టేటప్పుడు ప్రభువా నేను ఇచ్చింది ఇదిగో నేను తీసుకొచ్చాను అన్నప్పుడు ఆ విత్తనం ఎలా ఫలిస్తుంది? నూరంతులుగా ఫలిస్తుంది. దేవుని సన్నిధికేమో పనికిరాని ఇచ్చి పనికొచ్చే కొత్త నోట్లన్నీ కొత్త నోట్లు ఇద్దని కానీ మాట్లాడదంట. అవి భార్య ఎంత సిరిపోయిన నోట్లు ఇచ్చినా భార్య మాట్లాడతారు. ఎందుకంటే అవి తప్పదు కాబట్టి. అవుతుంది కొత్త నోట్లు ఇద్దని మాట్లాడదంట. అందుకని కొత్త నోట్లన్నీ ఎవరి కోసం దాచిపెట్టాడు? నాకు ఐశ్వర్యం ఉన్నంత వరకు ఇవ్వలేదు ఏ కాంట నీకు, నాకు ఐశ్వర్యం ఉన్నంత వరకు ఇవ్వలేదు ఏ కాంట నీకు. ఐశ్వర్యం పోయాక ఎక్కడైతే చెప్తాం వెళ్ళినప్పుడేమో కొత్త నోట్లన్నీ కూడా ఇస్తే ఆవిడ మొక్కలు ఇలా వెళ్ళిపోతే భార్య మొక్కలు ఆనందిస్తాడే. భార్య మొక్కలు ఆనందిస్తుంటే ఎవరి మొక్కలు చూస్తాడు? ఏం మూసిపోతాడు. పిల్లల మొక్కలు ఆనందం చూడటం, భార్య మొక్కలు ఆనందం చూడటం. అర్థమైందా? భార్య మొక్కలు ఎలా కనిపిస్తుంది అంటే అదే ఇయమ్మేమో ఎంతో అందంగా తయారై కనిపించాలి చూద్దాం. కానీ నీ సొంత కొండలోని నీళ్ళే త్రాగు. అంటే సొంత కొండలు ఎంత అందంగా ఉన్నా సొంత కొండ చూడటం ఆ కొండ లెక్క ఈ కొండ లెక్క చూడటం.
కొత్త కొత్త నోట్లు అని పెట్టుకుంటావా? కొత్త కొత్త నోట్లు అన్నీ అయిపోయి గెట్టేసినాక గెట్టేస్తే ముక్కాలు పెట్టేసిన ఆ ముక్కులో తగ్గలన్నమాట. ఎవరో చెప్పేది భార్యకి, అమ్మ అది గెట్టేసింది ఆ ముక్కాల్లో పడు అంటే పిల్లలన్నమాట రారవి బాగోదు అక్కడ తీసుకెళ్దామన్నమాట. ఏదో ఎప్పుడు చూసాను కానీ పచ్చడి మీకు తప్ప ఆ ఇంటికి ఏమో కోరుకోకూడి మాకు పచ్చడి రామా అది బాబే కదా. రేపు లాంటివాడైనా ఎటువంటివాడైనా మీ తండ్రి రా రండి పాదమంతా పోయి ఏ ఇద్దరు కూడా ఆయన మురికాలు తీసి పక్కన తొక్కి అది మనకు నోట్లు మురికాలంతా బయటకు తీసి ఇంటికి తీసుకుని పాడేసేసి భార్య రెండు ఇడ్లీ పాడేసి పొద్దున్న పోరాడు పోతే ఇప్పుడు కుటుంబంలోంచి దేవాలయాన్ని చూస్తా ప్రభు ఇప్పుడు కనుక కొత్త రోడ్లు ఇస్తే ఎక్కడెత్తారంట ఉన్నప్పుడు ఇక్కడ చిరుపల్లి కాదు వేసేసి గంగవా ఎట్టిపోయి ఉంటా ఆ ఎముకలలో ఆనందం దేవుడి కళలో ఆనందం కాదు. ఇశ్రాయేలు ఎలా చూసావా? దేవుడి సన్నిధి అనేది సారవంతమైన భూమి. అలాంటి సారవంతమైన భూమిలో మీ దశంభాగం, మీ కృతజ్ఞత, మీ మొక్కుబడి, మీ ప్రథమ ఫలం, మీ పంట, అదే మీ ధాన్య ఫలం, మీ జంతు ఫలం దేవాలయం తీసుకొస్తే 100 అభివృద్ధి దేవాలయంలో కలుగుతుంది. దైవజనులు వాటిని పట్టుకొని ఆత్మని పెట్టి ప్రార్థన చేసినప్పుడు అవి ఏమైపోతాయి? 100 ఫలించుతాయి. కానీ మనం ఏం చేస్తామంటే పనికిరాని తెచ్చి ఆకలిని పెడతాం. పనికి వచ్చే తీసుకెళ్ళి పూడి పందాలకి, తాగులకి, వ్యభిచారానికి, పేకాట్లకి పెడతాం. పేకాట్లు వీడు గుమా సారవంతమైన గుమా, వీడు పూడి పందాలు సారవంతమైన గుమా లేకపోతే వీడు గుమా, వ్యభిచారం వీడు గుమా సారవంతమైన గుమా. ఎక్కడ ఇశ్రాయేలు చేసి తప్పిదే కనుక నా కట్టడం నా విధులను మీరు అనుసరిస్తే ఈ దేశంలో ఉంటారు. అవి అనుసరించేలా దేశం మనకు కక్కేస్తుందని ఒక్కడ ఇవ్వలేదండి. చెవులు పొడుచుకోలేదు, హృదయం పొడుచుకోలేదు. ఇప్పుడు ఎక్కడ పొడుచుకుంటా అంటే బబులోనులోకి వెళ్ళాక పొడుచుకుంటాను. ఎలా పొడుచుకుందో చదవడానికి ఇచ్చేద్దాం. 137 ఎక్కడ మందికి వచ్చినాం. బబులోను నదుల యొద్ద కూర్చుని ఉన్నప్పుడు మనము సియోను జ్ఞాపకము చేసుకొని ఏడ్చుచుంటిమి. వాటి మధ్యనున్న నిరవధి చెట్లకు అంటే లంకలో ఉంటాయి. లంకల్లో అంటే ఆ యొక్క బబులోను లంకలో ఇరాకు నదుల మధ్య లంకలో ఉండేట్టు నిరవధి చెట్లు అంటారు. మన లంకలో ఉంటాయి చేనకొంక చెట్లు. అచ్చటి మరలను మన సితారాలు తీసుకెళ్ళి తగిలించి ఎక్కడ తగ్గించారు? సితారాలు అంటే ఆకాశంలో పెట్టి ఎక్కడ పెట్టారు? ఆ చేనకొంక చెట్లు తగ్గించారంట. ఎందుకని? ఆర్కెస్ట్రా అంటే ఏదో చెప్పాను సంతోషం. ఇలా బొగ్గులు చెరలో ఉన్నవాడికి ఏం సంతోషం అండి? ఏడుపు తప్ప. ఏడుకున్నవాడికి ఆర్కెస్ట్రా ఎందుకు? ఏడుకున్నవాడికి వైద్యం సరిపోద్ది. ఆర్కెస్ట్రా పెట్టి వాడు తగ్గించారంట. తగ్గించి ఏమన్నారు? చెరగొన్న వాళ్ళు ఒక కీర్తన పాడి అని ఏ పాడుతున్నారు? మన కీర్తనలు వీళ్ళు ఎవరికి తెలుసు? బొగ్గులోనీలు తెలుసు. బొగ్గులోను అంటే అన్యజనుడు. మన ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు వీళ్ళు ఎవరికి తెలుసు? చెప్పవా? మన చుట్టుపక్కల అందరికీ తెలుసు. కానీ మన కీర్తనల విలువ మనకు తెలియదు. మనం ఎప్పుడు కూడా మన కీర్తనల మీద ప్రాధాన్యత ఇవ్వం. దేనికి ప్రాధాన్యత? అదే చకలాలు ఈ మాసంలో ఈ సంవత్సరం ఉంటారు, వచ్చే సంవత్సరం ఒక కథ వస్తుంది. కానీ మనం కీర్తన కాదు. ఆంధ్ర క్రైస్తవ కీర్తన అనగా ఎంత గొప్ప కీర్తన. అదేనా? సిలువను చూచు కొలది శిల సమానమైన మనసు సిలువను చూచు కొలది శిల సమానమైన మనసు నదికి కరిగి నీరగుచు నది సిలువే నా సిలువను
చూచుకొలది శిల సమానమైన సొమ్ము. పేతురు యోహానుల వైపు వాడు చూచుకొలది, ఆ కుంటి భిక్షగాడు పేతురు యోహాను వైపు చూచుకొలది శిల సమానమైన వాడి మనస్సు నలిగి కరిగి నీరైపోయి పశ్చాత్తాపం పుట్టింది. ఆ పశ్చాత్తాపమే వాడినే ఈ నామం వాడినే నువ్వు రక్షణ పొందదు అనగానే దిగ్గలు లేచి నిలబడ్డాడు. ఈ పేతురు యోహాను చూసాడనుకున్నవాడు పేతురు యోహానులో ఉన్న సిలువ వేయబడిన ప్రభువుని చూశాడు. సిలువను చూచుకున్నది శిల సమానం. నా మనస్సు కఠినం, శిల రాయిపోయింది. రాయి లాంటి నా మనస్సు సిలువను చూడగానే ఏమైంది? నలిగి కరిగి, అంటే నా హృదయం పొడుచుకుంటుంది, పొడవబడింది. వాక్యంతో ఆ పొడవబట్టం వలన నా పాపం నాకు గుర్తొచ్చింది. నా పాపాన్ని నేను గుర్తు తెచ్చుకొని తండ్రి నేను పాపినని వదిలిపెట్టేశాను. నా పాపాన్ని ఎప్పుడు వదిలిపెట్టాను, నేను ఏం పొందినవాడిని? రక్షణ పొందినవాడిని. సారీ, నేను ముగించేస్తున్నాను. 40 నిమిషాలు అయింది, నేను ముగిస్తున్నాను. కనుక అర్థమైందా? ఇశ్రాయేలీయులు ఆ యొక్క చెరలో ఉంది. ఏమంటున్నారు? చదరా, చెప్పు ముగించేద్దాం. చదరా 137. అన్యజనులకు తెలిసిందంట మన సియోని కీర్తన, అంటే ఆంధ్ర క్రైస్తవ కీర్తన విలువ. ఇప్పుడు ఏమంటున్నారు? ఓ ఇశ్రాయేలీయులారా, లంకల్లో పనిచేస్తున్నారు, మీరు మా బబులోను దేశంలో బానిసలుగా వచ్చే లంకల్లో పనిచేస్తున్నారు. పని చేస్తూ మాకు కీర్తన వినిపించండి అన్నారంట. అప్పుడు వాళ్ళు ఏమన్నారు? చదవ. మనల్ని బాధించిన ఏ కీర్తనలో? సియోని కీర్తనలో ఒక దారిని మాకు వినిపించుడని. మన బాధలకేంటి? సంతోషం కోరి. అన్యుల దేశంలో సిగ్గుందా? అంటే సిగ్గుందా? అన్యుల దేశంలో యెహోవా కీర్తనలు ఎట్టు పాడుదుము అన్నవాళ్ళు అన్యుల దేశానికి బానిసలుగా ఎలా వచ్చారు? ఇప్పుడు వచ్చిందా సిగ్గు నీకు? ఇప్పుడు వచ్చిందా బుద్ధి? ఇప్పుడు పొడుచుకుందా నీకు? ఇది ఏదో అక్కడే పొడుచుకుంటే నీ దేశం దానికి వచ్చేవాడు. ఇక్కడికి వచ్చాకంట అన్యుల దేశంలో యెహోవా కీర్తనలు ఎట్టు పాడుదుము. మరి అన్యులు దేవతలు తెచ్చి నీ గుండె అయిందట. చెప్తాం దాన్ని. వాళ్ళు ఎలాంటి వాళ్ళు, ఏం చేస్తున్నారు రా చూపిస్తాను. ఏసుకెళ్ళి ఎత్తి పట్టుకుని దేవాలయం వెనకకు తీసుకెళ్ళగా ఇశ్రాయేలీయులు స్త్రీలు పురుషులు ఆ వెనక ఉన్నటువంటి పక్షుల బొమ్మలకి, జంతువుల బొమ్మలకి, ఎత్తు బొమ్మలకి, బల్లులు తొండల బొమ్మలకి ధూపము వేచుంది. ఏం తెచ్చిపెట్టారు దేవాలయం అంతా? అన్యుల దేవతలు విగ్రహాలు తెచ్చిపెట్టారా? తెచ్చిపెట్టినందుకే ఆయన దేవాలయంలో చేయలేదు, బయటికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఎప్పుడు వెళ్ళిపోయాడో ఇప్పుడు నువ్వు బబులోని చెరలోకి వచ్చావా? చెరలో అంటున్నప్పుడు అన్యుల దేశంలో ఎక్కువ కీర్తనలు ఎప్పుడు పాడు. ఇప్పుడు వచ్చిన బుద్ధి నేను నిన్ను ఆల్రెడీ మర్చిపోయింది. యెరూషలేము మర్చిపోయింది. అనే మరచిన ఎడలా చాలు. ఎందుకంటే ఆయన కట్టడలను కానీ ఆయన విధులను కానీ లేదు. అంటే రక్షణ లేని ప్రజలుగా మిగిలిపోయారు. రక్షణ లేని ప్రజలుగా మిగిలిపోయారు అంటే ఆయన కొత్త నిబంధనలో ఆయన శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా ఎక్కడికి వచ్చాడు? మన మధ్యకి వచ్చి మనము రక్షణలోనికి రావాలని. రక్షణ అంటే నీ హృదయం ఏమవ్వాలి? తెలుసుకోవాలంటే నీ పాపం నీ గుర్తు రావాలి. నీ పాపాన్ని నువ్వు విడిచిపెట్టాలి. నీ పాపాన్ని విడిచిపెట్టి పశ్చాత్తాప్తులు అయితే నువ్వేం పొందిన వాడివి? రక్షణ పొందినవాడు. రక్షణ పొందిన వాడివై
ఎవరి కొరకు ఎదురు చూడాలి? దేవుని కొరకు ఎదురు చూడాలి. కానీ ఇంకా రక్షణ పొందలేదు. రక్షణ పొందావా అని అడుగుతారు చాలామంది మనల్ని. రక్షణ పొందావా అంటే పొందేశానండి, బాప్తిజం పొందితే రక్షణ కాదు. అదైనా ఎక్కడ రావాలి? హృదయంలో రావాలి. అదైతే పెళ్ళిళ్ళకి పొందేస్తారు బాప్తిజాన్ని. పెళ్ళిళ్ళకి పొందినట్టు రక్షణ వచ్చిందా? అదైందా? ఇది కాదు. నిజమైన బాప్తిజం అంటే ఏంటో తెలుసా? పశ్చాత్తాపం హృదయంలో రావాలి. ఆ హృదయం పురుసుకుని ఎప్పుడు పశ్చాత్తాపదో నీ మీద పడిన ఒక్క నీటి బుట్టే శక్తివంతంగా మారిపోతుంది. నిన్ను కూడా రక్షణలోనికి మార్చేస్తాయి. అంతే తప్ప హృదయంలో పశ్చాత్తాపం లేకుండా, అదైనా మారు మనసు లేకుండా నువ్వు నదిలో ఊగినమంటే, కాలంలో ఊగినమంటే, ఇంట్లో కూర్చుని ఏదైనా దేవాలయంలో ఏమరించుకున్నావంటే, బాత్రూంలో స్నానం చేసినావంటే, ఉదయంలో పశ్చాత్తాపం లేకుండా ఎప్పుడైతే నువ్వు పశ్చాత్తాపంతో పొడుస్తుంటారో అప్పుడు దైవజనుడు నీళ్లు తీసి నీ తల మీద పోసినప్పుడు, ఎప్పుడు హృదయం పశ్చాత్తాపంతో నిండుతుందో అప్పుడు ఈ నీటికి ఏమొచ్చేస్తుంది? శక్తి వచ్చేస్తుంది. ఆ నీరు ఎప్పుడు శక్తిగా మారిపోతుందో నీవు రక్షణ పొందినవాడు. దేవుని బిడ్డ కనుక ఈ రోజుని వాడు బయట ఉంది, ఎవ్వరికీ తెలియదు వాడి మనసులో ఏ పాపం ఉందో. దేవాలయంలోకి వెళ్ళలేకపోతున్నాను. ఈరోజు చాలామంది దేవాలయంలోకి రాలేకపోతున్నాను. ఇంకా టైం ఉంది అని కుంటి భిక్షగాళ్ళగా చాలామంది కాళ్ళుండి కూడా కుంటోళ్ళని మారిపోతున్నారు. కాళ్ళుండి కూడా దేవాలయంలోకి నడిచి రాలేకపోతున్నారు. కాళ్ళుండి కూడా ఇంకా సాకులు చెబుతూనే ఉన్నారు. దేవాలయానికి రావడానికి ఈ రోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఆ కుంటి భిక్షగాడి ఎలా లేచి పశ్చాత్తాపడి రక్షణ పొందాడు. ఓ సహోదరుడా, ఓ సహోదరి, నువ్వు కూడా ఈ వాక్యం విని నీ హృదయం గుంచుకుంటే రేపు ఆదివారం రోజునే నీకు ప్రభువా నీ సన్నిధికి వచ్చేస్తున్నా. నా కాళ్ళు నాకు ఆటంకం కాదు, నాకు ఏది నాకు ఆటంకం కాదు. నీ సన్నిధికి రావటమే నాకు ఇష్టం. పశ్చాత్తాపడుతున్నాను. రక్షణ పొందిన వాడిగా నీ సన్నిధికి వస్తానని ఇప్పుడే ఒక నిర్ణయం చేసుకోవాలి. నిర్ణయం చేసుకుని, దేవా మీ దేవాలయాన్ని ఇప్పుడు విడిచిపెట్టను. మీ దేవాలయం నా కుటుంబంతో సహా వస్తాను. నీ కట్టడాన్ని, నీ విధులను రక్షణ పొందిన వాడిగా అనుసరిస్తాను. ప్రభా, నా ప్రతి కష్టమును సారవంతమైన భూమైన ఆ దేవాలయంలోనే నా గుట్టులు విప్పుతున్నాను. నా యొక్క ప్రథమ ఫలం కానీ ధాన్య ఫలమైన ఏ ఫలమైనా అది నాకు ఆశీర్వాదంగా మారాలంటే దైవజనుడు చెప్పాడు, ఆ దేవాలయమే సారవంతమైన భూమిని. నా మనస్సు గుచ్చుకుందయ్యా, నా మనసు పొడుచుకుందయ్యా. ఇప్పుడు దాకా బయట వీరు భూముల్లో తగలేసేస్తున్నాయి ఆయన. పేకాట్లకి, అదేవిధంగా కోడి పందాలకి, వ్యభిచారాలకి, సినిమాలకి, శిఖరాలకి తగలేసేసాను ప్రభా. అందుకనే ఈ రోజు కూడా నా దగ్గర ఏమీ లేకుండా పోయింది నాయన. ఇదిగో నా హృదయం గుచ్చుకుంది. నీ సన్నిధిలో తీసుకొస్తాను. ఆ సారవంతమైన భూమిలో విత్తుతాను. ఆశీర్వాదాన్ని కలిగి ఉంటాను ప్రభా. కనుక రక్షణ పొందిన వాడిగా నేను నీ సన్నిధికి ప్రవేశిస్తాను. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు నీకు అనుగ్రహించుకున్నాను. ఈ సమయం ఇచ్చిన పాస్టర్ గారికి, పెద్దలకి, మీ అందరికీ నా హృదయపూర్వకంగా తెలియజేస్తూ ముగిస్తున్నాను. చాలా శ్రేష్టమైనటువంటి